నమస్కారం. సంచిక స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహిస్తున్న విశిష్టమైన సాహిత్య కార్యక్రమం సంభాషణానికి ఆహ్వానం. ఈరోజు తమ సృజనాత్మకత గురించి, తమ ఆంతరంగిక విషయాల గురించి, సాహిత్య ప్రపంచం గురించి విస్తృతంగా చర్చించేందుకు మరోసారి చినవీరభద్రుడు గారు ఉన్నారు. నిజానికి చినవీరభద్రుడు గారితో మాట్లాడుతూ ఉంటే సముద్రం దగ్గరికి ఒక చిన్న చెంచా నీళ్లు తీసుకొచ్చి వాటితోటి సంతృప్తి పడాలనేటువంటి ఒక దురాశ, దురూహతో ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎంత మాట్లాడినా తనివి తీరట్లేదు. ఎలాగైతే ఊట వస్తుంటుందో అలాగ అనేక విషయాలు వస్తున్నాయి. వీలైనంత విస్తారంగా, విస్తృతంగా, వివరంగా చర్చిద్దామని, వివరంగా చెప్పమని అభ్యర్థిస్తూ, నమస్కారం చినవీరభద్రుడు గారు. నమస్కారం సార్. మనము మీ కవిత్వాల గురించి, మీ జీవితం గురించి కేవలం ఒక విహంగ విమర్శ చేసాము, మనం విహంగ వీక్షణం చేశాము. సో ఈ రోజు మనము మీ కథల గురించి, అలాగే మీకు నచ్చిన కొన్ని కవిత్వాల గురించి, అండ్ మీరు ప్రపంచ కవిత్వం గురించి విస్తృతంగా రాశారు, వాటి గురించి, కొన్ని తాత్వికాంశాల గురించి, అలాగే మీ గురించి కొన్ని అపోహలు ప్రచారాల్లో ఉన్నాయి సాహిత్య ప్రపంచంలో. వీలైతే వాటి గురించి కూడా నిర్మోహమాటంగా ఒకసారి మనం మాట్లాడుకుని కొన్ని క్లియర్ చేస్తేనే మంచిది అని అనిపిస్తుంది, మీకు అభ్యంతరం లేకపోతే. సో ముందుగా మీ కథల గురించి మాట్లాడదామా, మీ కవితల గురించి మాట్లాడదాం? చాయిస్ మీదే. మీకు ఎట్లా కంఫర్టబుల్? మీ మీద ఒక కంప్లైంట్ ఏంటంటే, మీరు తాత్వికతకి, కవిత్వానికి ఇచ్చినంత ప్రాధాన్యం కథలకు ఇవ్వలేదు. 30-40 ఏళ్ళ కథా రచనా జీవితంలో మీరు కేవలం ఒక 34 కథలు మాత్రమే రాశారు. సో ఇన్ని కథలు మాత్రమే రాయడానికి కారణం చెప్తూ అసలు కథా రచన వైపు ఎలా వచ్చారు? మీరు ముందు రాజమండ్రి, గోదావరి ఒడ్డున కూర్చుంటే కవిత్వం రాసే జీవితం ధన్యమైపోతుందన్న భావం నుంచి కథల వైపు ఎలా మళ్ళారు? మాకు భమిడిపాటి జగన్నాథరావు గారు ఆయన కుటుంబ స్నేహితులు. ఆయన కాకినాడలో కొన్నాళ్ళు డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు ఆయన మాకు, అంటే మా కుటుంబాన్ని, మా అక్క, మా అన్నయ్య, మా ఇంటికి వస్తూ ఉండేవారు. ఆయన చాలా సాహిత్యం ఆయన ద్వారా పరిచయం అయింది. చాలామంది రచయితల్ని, కవుల్ని ఆయనే పరిచయం చేశారు, చాలామందిని. ముఖ్యంగా మోహన్ ప్రసాద్, త్రిపుర, అజంతా, ఎవరైనా వీళ్ళందరినీ కూడా, మా చిన్న ప్రపంచానికి బయట ఉండే రచయితలందరినీ కూడా ఆయన, కాళీపట్నం రామారావు, వీళ్ళందరినీ ఆయనే పరిచయం చేశారు. ఆయన వల్ల నేను కానీ మా అక్క కానీ కథలు రాయడంలోకి మేము ఇనిషియేటర్స్ ఇన్ టు దట్. కథలు చదవడం మీద ఆసక్తి ఉంది, చదివేవాళ్ళం. రాయటం అనేటువంటిది ఆయన వల్లే మాకు ఆ ప్రోద్బలం లభించింది. నేను రాజమండ్రిలో ఉండగా 80s, ఎర్లీ 80s కొన్ని కథలు రాశాను నేను. ఇంకొక స్ఫూర్తి ఏమిటంటే పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు. మేము కథ రాసి పంపగానే ఆయన వేశాడు ఆ కథలు. వేయటమే కాకుండా నేను గృహోన్ముఖంగా కథ రాసి పంపిస్తే ఆయన ఆ రోజుల్లో చిన్న కార్డు లాగా ఉండేది, టిక్కు కొట్టి కథ అందింది, పలానా తారీఖు వేస్తా, అప్పుడు అట్లా ఆయన దాంట్లో ఆ ఫార్మల్ ఇంటిమేషన్ కార్డులో కథ చాలా బాగుంది అని రాశాడు. అది గాల్లో తేలిపోయే విషయం లాంటిది అనమాట. అట్లానే కాళీపట్నం రామారావు గారు అంటే ఏదో మాకు చాలా ఆకాశంలో ఉన్న మనిషిలాగా లెక్క. వసీరా ఉన్నాడు కదా, మన వక్కలెక్క సీతారాం, ఆయన రాజమండ్రిలో నా మిత్రుడు. తర్వాత ఆయన రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళి కొన్నాళ్ళు ఆంధ్రభూమిలో పనిచేశాడు ఆయన. ఒకసారి రాజమండ్రి వచ్చినప్పుడు రామారావు మాస్టారు నేటి కథ అట్లాంటిది ఏదో ఒక కాలం రన్ చేస్తున్నారు, కథకుల్ని పరిచయం చేస్తున్నారు, నీ కథ ఏదైనా ఇవ్వు, నేను తీసుకెళ్ళి ఇస్తాను అని అన్నాడు ఆయన. అంటే అప్పుడు నేను సొంత ప్రపంచం, పరాయి ప్రపంచం 2 కథలు ఉన్నాయి, అవి ఇచ్చాను. ఇచ్చాను, మర్చిపోయాను. ఒకరోజు సమాచారం పత్రిక ఆఫీస్కి ఒక ఉత్తరం వచ్చింది, కేర్ ఆఫ్ సమాచారం అని. వచ్చి సుబ్రహ్మణ్యానికి ఏదో ఉత్తరం వచ్చింది చూడరా అంటే తీసి చూస్తే కాళీపట్నం రామారావు. అసలు ఆ రోజు నాకు కాళ్ళు నేల మీద ఆనలేదు. ఆయన పెద్ద ఉత్తరం రాశాడు. నాకు జగన్నాథరావు గారు చెప్పారు, ఈ కాలంలో కథలు రాసే వాళ్ళల్లో బాగా రాసేవాళ్ళు ఎవరంటే మీ పేరు చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఆయన ఎందుకు అలా అన్నారు ఇప్పుడు అర్థమైంది నాకు. సరే, అది నిడివి సమస్య వల్ల కథలు వేయలేదు ఆయన కాలం కంటే ఎక్కువ ఉంది. కానీ అంతేకాకుండా ఆయన ఏం చేశాడు, తర్వాత ఒకసారి నేను వైజాగ్ వెళ్ళాను. నేను ఉత్తరం రాసిన తర్వాత ఉండలేం కదా, వెళితే ఆయన ఈ నేటి కథలో అప్పటికి ఏడాది ఎంతో నడిచింది, అది ఇంకా ఎక్కువ కాలం నడిచిందో, అందులోంచి కొన్ని కథలు ఎంపిక చేసి ఒక పుస్తకం తీసుకొచ్చాడు ఆయన. ఆ ఎంపిక చేయడానికి రామారావు మాస్టర్ అదొక చాలా సిస్టమ్స్ ఆయనవి. ఏంటంటే ఆయన ముందు ఒక లిస్ట్ తయారు చేసుకుని ఆ లిస్టుని ఆయన
ముగ్గురికి ఇచ్చాడు అనమాట. ఒకళ్ళు ఎవరంటే ఒక గృహిణికి ఇచ్చాడు, సాహిత్య ప్రపంచంతో పరిచయం లేని గృహిణి. ఒక స్టూడెంట్కి ఇచ్చాడు, ఒక డిగ్రీ చదివే స్టూడెంట్కి ఎవరికి ఇచ్చాడు. ఒక రైటర్ కూడా ఇవ్వాలనుకున్నాడు. ఆ రైటర్ గానేమో నన్ను ఎంపిక చేసుకుని ఈ ముగ్గురికి ఏమి నచ్చాయో లిస్ట్ తయారు చేసుకుని 3 లిస్టులు, అందులో కామన్గా ఉన్నవేవో అట్లా సెలెక్ట్ చేశాడనమాట. అలా అది నాకు ఒక పెద్ద గౌరవం అనిపించింది. నన్ను ఒక రైటర్గా భావించి నన్ను ఒక స్టూడెంట్ కేటగిరీలో తీసుకోకుండా రైటర్ కేటగిరీలో తీసుకుని చదివించారు. నాది ఇట్లా ఇది ఏమంటే సో ఏమిటి థీమ్ చేయాలి కదా. కాబట్టి నేను నా చుట్టూ ఉండే మా ఊరు తాలూకా జీవితం, సో ఆ కథలన్నీ దాదాపుగా తర్వాత ఏంటంటే అవి చదవగానే ఆశ్చర్యంగా కవులు చాలా మంది బాగా రెస్పాండ్ అయ్యారు. టిఎల్ కాంతారావు గారు గొప్ప విమర్శకుడు ఉండేవాడు, మీకు తెలుసు కదా. ఆయన అయితే నువ్వు కవిత్వం రాయద్దా, కథలే రాయి, నువ్వు నీ కథలు చాలా బాగున్నాయి అని ఆయన ఇలాగనమాట. తర్వాత అజంతా గారు, ఆయన కవిత్వం నీ కథలు చాలా బాగున్నాయి, నువ్వు రాయట్లాంటి కథలని. చాలా రోజులు పోయిన తర్వాత నేను ఈ కథా ప్రపంచానికి దూరం అయిన తర్వాత ఒకసారి ఎప్పుడో మునిపల్లి రాజు గారు, ఆయన ఐ థింక్ ఇట్ వాజ్ 94-95 అనుకుంటా, ఆహ్వానం పత్రికలో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన నా పేరు మెన్షన్ చేశాడు. ఆయన అనాచ్ఛాదిత కథ చదివాను నేను, ఎట్లాంటి కథ అని రాశాడు. అందుకని ఆ తొలి రోజుల్లో ఆయన ప్రోత్సాహం, జగన్నాథరావు గారు ఏమిటంటే ఆయన కథ ఎట్లా రాయాలి అన్నది ఒక గురువులాగా. గురువు అంటే ఎలాగంటే ఆ రోజుల్లో కథ రాస్తే చదవడం కాదు, నేను కథ రాశానంటే చదివి వినిపించంటారు. చిన్న బృందం కూర్చుంటారు, చదువుతాం. చదివిన తర్వాత దానిలో రకరకాల సవరణలు, డౌట్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్లీ ఒక పీర్ రివ్యూ అని అంటే అది ఒక పీర్ రివ్యూని తట్టుకోవాలి ముందు ఆ కథ. అంటే చిన్న చిన్న పద ప్రయోగాలు కూడా ఆయన చాలా పర్టికులర్ ఉండేవాడు. ఆయన ఉదాహరణ, నేను కథలో బీడి బూడిద గాలికి ఎగురుతోంది అని రాస్తే ఆయన బీడి బూడిదై గాలికి ఎగురుతోంది అని రాయాలి. బీడి బూడిదే ఉంటుంది, బీడి బూడిదగా ఉండదు కదా, బీడి బూడిదే ఎగురుతోంది. అక్కడ బీడి యొక్క బూడిద అనే వాక్యం అంటే అలాగే అతడు పువ్వుల లుంగిలో రిలాక్సింగ్ గా కూర్చున్నాడు అని రాశాను. రిలాక్స్డ్గా కూర్చున్నాడు అని రాయాలి. అలాగే టిఫిన్ క్యారేజీ తీసుకొచ్చాడు, టిఫిన్ క్యారియర్ తీసుకొచ్చారు. ఈ చిన్ని ఇవన్నమాట. తర్వాత చూస్తే ఆయన ఏమనేవారు, అసలు ఏమనేవారు. తర్వాత ఏమంటే ఏదో నేను ఒక కథ రాస్తూ ఒక పేరు తెలియని పెట్ట ఏదో అరిచిందని రాస్తే, అబ్బా 50 ఏళ్ళ నుంచి పేరు తెలియని పెట్ట తెలుగు కథల్లో కూస్తూనే ఉందయ్యా, నాకు ఈ పేరు ఎప్పటికీ తెలియట్లేదు. ఆ పెద్ద బట్ల సుబ్రహ్మణ్య కథలన్నింటిలో పేరు తెలియని పెట్ట కనపడుతూ ఉంటుంది. ఇట్లా రాయకూడదు, పేరు తెలియని పెట్ట రాసింది. అది పేరు తెలియాలి నీకు, లేకపోతే తెలుసుకుని రాయి. అరుపు లేదే, ఈ అరుపు ఎన్నిసార్లు విన్నా ఈ పెట్ట పేరు తెలియట్లేదని రాయి, కానీ నువ్వు పేరు తెలియ పెట్టని రాయకూడదు నువ్వు. అంటే క్లిషెస్ అంటాం కదా, పడిగట్టు పదాలు. అదే ఆయన ఎత్తుగడ అంటే అది ఇట్ వాజ్ లైక్ ఒక క్లాస్ అన్నమాట. క్లాస్ ఎలాగంటే కూర్చుని పాఠం చెప్పినట్టు కాదు, ఆ చర్చించడంలోంచే క్లాస్ మొదలయ్యేటట్టు. అంటే ఏదైనా మనం ఒక కథ ఎత్తుగడ మొదలు పెట్టామంటే అది అరెస్ట్ చేసినట్టు ఉండాలి, స్ట్రైకింగ్గా ఉండాలి. గండికోట బ్రహ్మాజీరావు గారు ఒక కథ మొదలు పెడుతూ అది నిదాఘము అని మొదలు పెట్టాడు. అది వేసంకాలం రాయొచ్చు, లేదా సమ్మర్ అనొచ్చు. అది నిదాఘము అనగానే మనం అక్కడ ఆగుతాం, ఒకసారి ఎంటర్ అవుతాం కథలోకి. ఇది ఇలాంటివి అనమాట. కథ ముగించడం ఎట్లా ముగించాలి, పాత్రని ఎట్లా మనం నడపాలి, ఇవి ఏవైతే ఉన్నాయో ఈ శిల్ప రహస్యాలనండి. చాలా అలవోగ్గా చెప్పేవాడు ఆయన. ఈ రహస్యాలు తెలిసిన కాబట్టి ఏమనిపిస్తుంది, ఇవన్నీ పెట్టి ఒక కథ రాయాలనిపిస్తుంది. మనం ఏదైనా కథ రాసినప్పుడు గొప్ప సాహిత్య రచనల్లో, నాటకాల్లో, సంస్కృత నాటకాల్లో ప్రస్తావనలోనే నాటకం తాలూకు కథా గమనంలోకి ప్రస్తావనలు తీసుకువెళ్తారు కదా. కాబట్టి ఎత్తుగడ ఎలా ఉండాలంటే అది నాటక లక్షణాల, కావ్య లక్షణాలాగా ఆ మొదటి సెంటెన్స్ చదివిన తర్వాత పాఠకుడు దాన్ని దాటి వెళ్ళకూడదు. అది నాకు ఎంత బలంగా నా మనసులో నాటుకుపోయిందంటే, నేను సుజాత అనే కథ మొదలు పెడుతూనే లాకప్ రూమ్లో నా మీద అత్యాచారం చేసి
ఏదో కొన్ని నెలలు కావస్తు, అది లాకప్ రూమ్లో నా మీద అత్యాచారం చేసి 9 నెలలు 10 నెలలు కావస్తోంది అనే వాక్యం చదివిన తర్వాత పాట కూడా దాన్ని దాటి వెళ్ళే ప్రసక్తి ఉండకూడదు. ఇదేమిటిది, లాకప్ రూమ్ అత్యాచారం, నా మీద అత్యాచారం చేసి అని ఒక కథకురాలు చెప్తోంది అంటే ఏమిటి కథ? అలాగే కథని మనం ఆ ఎత్తుగడలోంచి, ఇప్పుడు ఉదాహరణకి నేను మొన్న రాసిన కథల్లో, 2 ఏళ్ల కిందట రాసిన కథలో చిట్ట చివర నమ్మదగ్గ అదేమిటది ఒక కథ రాశాను నేను, చెప్తాది వాడు నమ్మదగ్గ మాటలు కాదు, కాపాడుకోవాల్సిన వాళ్ళని కథ రాశాను. ఆ కాపాడుకోవాల్సిన వాళ్ళని కథలో ఏమిటంటే ఆ మొట్టమొదటి ప్రారంభం అవుతూనే మేము వాళ్ళని కనిపెట్టడం కొద్దిగా కష్టమైందని అంటే ఏంటంటే వీడు కారులో వెళ్తున్నాడు, వాళ్ళు ఎవరో అక్కడ ఎదురు చూస్తాం రోడ్డు మీద పలానా చోట అని చెప్పారు, వీళ్ళు ఎక్కడ ఎదురు చూస్తున్నారా అని ఈ కథకుడు వెళుతూ ఉన్నాడు కాబట్టి పలానా చోట వాళ్ళు ఆగారు. సాధారణ ఎవరు పలానా చోట ఉన్నారంటే మనం ప్రతి ఒక్క కారు చూసుకుంటూ వెళ్తాం, మేము వాళ్ళు కనిపెట్టడం కొద్దిగా కష్టమే అయిందని మొదలవుతుంది. యథార్థానికి ఆ కథ మొత్తం అంతా ఏమిటంటే ఎవరు తనతో కలిసి వచ్చేవాడు, ఎవరు కలిసి రానివాడు వెతుక్కోవడంలాగా ఉంటుంది అన్నమాట. అక్కడ కథ సారాంశం అంతా కూడా మొట్టమొదటి వాక్యం చదివినప్పుడు మనకది ఇందులో కథ అంతా ఉందని అనిపించదు. కానీ కథ చదివిన తర్వాత, ముగించిన తర్వాత మంచి కథకుడు ఏం చేస్తాడంటే తిరిగి మళ్ళా పాఠకుడిని మొదటి వాక్యాలు తీసుకొస్తాడు. నేను ఈ మధ్య మొన్న వారం రోజుల కిందట నా బ్లాగులో కూడా రాశాను, బంకింబాబు విషవృక్షం నవల చదివాను. ఆయన మొత్తం కథ అంతా ఏమిటంటే ఒక కుటుంబ జీవితంలో, ఒక సుఖంగా సంతోషంగా ఉన్న కుటుంబ జీవితంలో భర్త మరొక స్త్రీని పెళ్లి చేసుకోవాలనుకోవడం, దాని తాలూకు దుష్పరిణామాలతో కథ అది. ఆ మొట్టమొదటి కథ ఏమో ప్రారంభం అవుతుంది, ఆ రోజుల్లో బెంగాల్లో అంత రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో పడవల మీదనే ప్రయాణాలు చేసే రోజుల్లో ఆ మొట్టమొదటి కథ ఏమని మొదలు పెడతాడు, జ్యేష్ఠ మాసపు ఎండాకాలం రోజులు అయినప్పటికీ నగేంద్ర బాబుకి అతని భార్య సురుముఖి మరీ చెప్పింది, మీకు వాన వచ్చేటట్లయితే మాత్రం మీరు పడవలో ఉండకండి, పడవ ఎక్కడో ఒడ్డుకు చేర్చి మీరు తల దాచుకోండి అని చెప్పింది. తీరా చూసి తుఫాను కమ్ముకుంది, ఇట్లా మొదలవుతుంది అనమాట. చాలా మామూలుగా మొదలైనట్టు ఉంటుంది. కానీ మనం కథ అంతా చదివిన తర్వాత వెనక్కి వస్తే మొత్తం ఈ కథ కావ్యధ్వని అంతా మొదటి పేరాలో ఉందని అనిపిస్తుంది. ఇటువంటి శిల్పరహస్యాలను ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏంటంటే ఆ రోజుల్లో ఈ తెలుగు కథకులు ఒక కథా రచయితని కథ పేరు మీదే గుర్తుపెట్టుకుని, ఇప్పుడు ఎన్ఎస్ ప్రకాశరావు అంటే పేపర్ టైగర్ కథ రాశాడు, జ్యేష్ఠ గారు అంటే ఎర్రతేలం కథ రాశాడు, ఇలాగా ఏదో దుత్తా దుర్గా ప్రసాద్ అంటే దానిమ్మ పండని కథ రాశాడు. ఇలా కథను బట్టి గుర్తుపెట్టుకోవడం. యథార్థానికి ఆయన చాలా మంది కథకులు డిస్కవర్ చేశాడు. త్రిపుర గారు ఆయన డిస్కవరీ. త్రిపుర అనే ఒక రైటర్ని తెలుగు ప్రపంచానికి పరిచయం చేసి జగన్నాథరావు గారు. కొన్ని కథలు త్రిపుర గారు జగన్నాథరావు గారి వల్లే రాశాడు ఆయన. అటువంటి మనిషి సాహచర్యం దొరకడం వల్ల ఆయన మా కథల గురువు. ఆయన కథలు గొప్ప కథలను ఆయన ఎగ్జాంపుల్స్ తీసుకుని వాటి ఎగ్జాంపుల్స్తో ఆ కథలు ఎట్లా ఎత్తుగడ ఎలా మొదలవుతుంది, ఎలా ముగిస్తుంది, ఎలా మలుపు తిరుగుతుంది, క్యారెక్టర్ని ఎట్లా ఆయన ఏంటంటే ఆయనకి దీక్ష ఎక్కడంటే పద్మరాజు గారి నుంచి ఆయన దీక్ష. ఆయన పాల్గొ పద్మరాజు గారి స్టూడెంట్. ఆయన పద్మరాజు గారి మాస్టర్ అని పిలిచేవాడు. ఆయన పద్మరాజు గారి గాలివాన కథ రాస్తే ఆయన కవర్లో పెట్టి తీసుకువెళ్ళి ఈయన పోస్ట్ డబ్బాలో పోస్ట్ చేశాడు. అంటే పద్మరాజు గారు అంతేవాసి శిష్యుడు అనమాట ఈయన. ఆయన దృష్టిలో తెలుగు కథకుల్లో పద్మరాజు గారు సర్వోన్నతుడైన కథకుడు. ఎందుకు సర్వోన్నతుడైన కథకుడు కూడా ఆయన చెప్పేవాడు, పోలి చెప్పేవాడు. ఆయన ఓ పద్మరాజుకి కుటుంబరావుకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి చెప్పాడు. చలంగారు అంటే ఆయన విపరీతమైన ఆరాధన. కాబట్టి ఆయన గొప్ప కథకుల్ని ఎందుకు గొప్ప కథకులు అంటున్నాడు? పద్మరాజు గారు ఉన్నారు. ఎందుకు గొప్ప కథకుడు? పద్మరాజు గారి కథల్లో సెంటిమెంటాలిటీ ఉండదు, ఆయన మనని ఉద్రేకించడు లేదా ప్రచారం చెయ్యడు. ఆయన కేవలం కథను ఉన్మీలం చేసి కథ మాత్రమే మాట్లాడుతుంది మనతో. ఇటువంటివన్నీ చెప్పినందువల్ల ఆ స్ఫూర్తి ఏం చేస్తుందంటే మనం కూడా కథలు రాద్దాం, ఈయన చెప్పినట్లుగా ఆ రహస్యాల్ని మనం ఇముడ్చుకుంటూ కథలు రాయాలనే కోరిక యథార్థానికి నేను కథలు రాయడం మొదలుపెట్టాను. కానీ నేను 1987లో నా ఉద్యోగ జీవితంలోకి ప్రవేశించాక
2 కారణాల వల్ల నేను కథలు విస్తారంగా రాయలేకపోయాను. మొదటి కారణం ఏమిటంటే, కథ రాస్తే కథలో చాలా ముఖ్యమైన విషయం అంటే ఇట్ ఇస్ అబౌట్ డీటెయిల్. కథ అందుకే చెకోవ్ మాట రాశాడు, ఒక వంట మనిషి గురించి రాయడం కన్నా సోక్రటీస్ గురించి రాయడం ఈజీ అని. ఎందుకంటే వంట మనిషి అంటే వంట మనిషి ఎవరు, ఆడనా మగనా, వయసు ఎంత, ఆ మేనరిజమ్స్ ఏమిటి, ఆ క్యారెక్టర్ ఏమిటి, వంట వండడానికి ఆ మనిషికి మధ్య సంబంధం, ఎన్నో అంశాలు మనకు తెలిసి ఉండాలి. సోక్రటీస్ గురించి అంత తెలియక్కర్లేదు, బ్రాడ్గా రాయొచ్చు. కవిత్వం చాలా ఎంత రాయొచ్చు. కవిత్వం కేవలం ఎమోషన్తో రాసి సరిపోతుంది, కానీ కథకి ఎమోషన్ చాలదు, కథకి డీటెయిల్ ఉండాలి, వెలుగు నీడలు తెలియాలి. ఇప్పుడు నాకు చాలా మంది కథలు రాశారు, విస్తారంగా రాశారు, వందలాది కథలు రాశారు. ఇప్పుడు చాలా సుప్రసిద్ధ కథకుడు తెలుగులో కొడవటిగంటి కుటుంబరావు. నా కొడవటిగంటి కుటుంబరావు నేను విస్తారంగా చదివాను, కానీ ఆయన నన్ను తృప్తిపరచడం మానేశాడు. ఎందుకంటే అందులో వెలుగు నీడలు ఉండవు, అభిప్రాయాలు ఉంటాయి, భావాలు ఉంటాయి. అంటే అది ఒక స్టైల్ కావచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకి సంభాషణలతోటే కథలు రాస్తారు వాగటి పండరంగారావు గారు, రాశారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా రాశారు. అరికాళ్ళ కింద మంటలు సంభాషణతో నడుస్తుంది, కానీ అది డీటెయిల్ చూడాలి. ఆమె ఆ మనుషులు ఎట్లా ఆమెకు ఉత్తర్వులు ఇస్తూ ఆమెను నిలవనివ్వకుండా ఒక యంగ్ విడోని, ఆ మిడిల్ క్లాస్ జాయింట్ ఫ్యామిలీ ఎట్లా ఆమెని అణచివేత, ఆ పని తాలూకు అణచివేతలో ఎన్ని పనులు, ఆ డీటెయిల్స్ చూసి మనం లిస్ట్ రాసుకుంటే మొత్తం కుటుంబ జీవితం అంతా మనకు కనబడుతుంది అనమాట. డీటెయిలింగ్ చాలా ఇంపార్టెంట్. డీటెయిలింగ్ లేకపోతే ఏమవుతుందంటే, అంటే డీటెయిల్ కూడా ఎలాగా కేటలాగింగ్గా ఉండకూడదు. డీటెయిల్ ఎట్లా ఉండాలంటే, అది ఏ అవసరమైన డీటెయిల్ ఇస్తే పాత్ర స్వభావం తెలియాలి, సన్నివేశం తెలియాలి, మన కథలో భాగం కావాలి. ఆ మహాకథకులను చెప్పదగిన వాళ్ళు ఇప్పుడు చెకోవ్ కానీ, టాల్స్టాయ్ కానీ, వీళ్ళ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ప్రేమ్చంద్ కానీ, లేకపోతే మహాసా కానీ, మంటో కానీ, వీళ్ళందరికీ గొప్ప విషయం ఏంటంటే, వీళ్ళు ఏ చిన్న ఆ డీటెయిల్ మనని విశ్వసనీయత కలగజేస్తుంది. మొట్టమొదటి విషయం అంటే కథకి విశ్వసనీయత. ఈ కథకుడు ఈ జీవితాన్ని చూశాడు, అనుభవించాడు, దగ్గరగా చూశాడు, దీని నుంచి మనకు చెప్పడానికి అతని దగ్గర ఏదో ఒక పాఠం ఉంది అనేది మనకు నమ్మాలి అంటే అది డీటెయిలింగ్ చాలా అవసరం. కాబట్టి ఇంకోటి రెండోది ఏంటంటే, ఇప్పుడు ఒక మామూలు కమర్షియల్ మూవీ చూస్తాం మనం, లేదు ఒక గొప్ప చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రాయో, అకిరా కురసావా లాంటి వాళ్ళు సినిమాలు చూసామనుకోండి, తేడా మనకి ఎక్కడ కనబడుతుందంటే, మొట్టమొదట టేకింగ్లో తేడా ఏం కనబడుతుందంటే, వీళ్ళ సినిమాల్లో వెలుగునేడలు ఉంటాయి. ఇప్పుడు మన కమర్షియల్ డైరెక్టర్ సినిమాలు అన్నీ మిట్ట మధ్యాహ్నం 12ంటికి బ్రాడ్ డైలైట్లో జరుగుతుంటే మొత్తం స్టోరీ అంతా కూడా ఏ క్యారెక్టర్ మీద వెలుగునేటలు పడవు, ఎవరి ముఖం ఎవరి మాట ఏది అంత స్పష్టంగా. లైఫ్ ఈజ్ జీవితం అట్లాగా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం బ్రాడ్ డైలైట్లో జరిగేది కాదు. ఒక మనిషి మీతో మాట్లాడుతూ ఉండగా, నేను మీతో మాట్లాడుతున్నాను అనగానే నాలో ఒక చీకటి పార్శ్వం ఉంటుంది, ఒక అంతరంగం ఉంటుంది, కొంత చాలానో కన్సీల్ చేసేది ఉంటుంది. కథ కూడా వీటన్నిటిని కూడా చిత్రించగలగాలి. అప్పుడు నాకు ఇప్పుడు ఆయన ఎవరు, బెర్గ్మన్. ఇప్పుడు ఇంగ్మార్ బెర్గ్మన్ లాంటి వాటి సినిమాలు చూస్తే మనకి ఆ సినిమా చూడగానే గొప్ప కథ, ఒక చెకోవ్ కథ చదివినట్టు. ఎందుకని అందులో ఆ వెలుగు నీడలను ఆయన చాలా స్పష్టంగా చూపిస్తాడు. ఇవి వెలుగు నీడలు చూపించాలి అంటే నాకు చాలా డీటెయిల్ తెలియాలి, ఒకటి. రెండో, ఈ డీటెయిలింగ్ అనేది నాకు స్పష్టంగా నాకు తెలియాలి. అది ఒక థీమ్, ఇలా నా దగ్గర చాలా థీమ్లుండి కథలుగా రాయని ఉన్నాయి. ఎందుకంటే నాకు ఏదో చిన్న డీటెయిల్ దొరకనంత వల్ల కథలు ఆగిపోతుంది అనమాట, దొరికేదాకా ఆగుతుంది. ఉదాహరణకి నేను ట్రాపికల్ ఫీవర్ అని కథ రాశాను. నేను ఆ కథలో ఏదో జరగాలి, సంథింగ్ షుడ్ హ్యాపెన్. అది ఏమి జరగాలో నాకు తెలియటం లేదు. నేను చాలా రోజులు బట్టి అది ఒక థీమ్ అట్లాగా ఒక అలమారులో, మనస్తాలకు అలమారులో ఉంది అలాగా. ఒకరోజు నేను శ్రీశైలం నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా కట్టాల్ అనే ఊరు దగ్గర ఆగి, అక్కడ ఒక దళిత కుటుంబాలు ఇల్లు ఎలా ఉంటాయో చూద్దామని ఒక దళిత వార్డులోకి వెళ్ళి, నేను వెళ్ళిన మొట్టమొదటి ఇంట్లోనే, ఆ ఇంట్లో ఒక గదిలో పుట్ట ఉంది. ఏమంటే ఆ గదిలో ఎల్లమ్మ ఉంది అని చెప్పింది ఆమె. ఆ పుట్ట కనబడగా నాకు అది పూర్తి అయిపోయింది. నేను వెతుకుతున్నది నాకు తెలియదు, నా పుట్ట కోసం వెతుకుతున్నానని. ఒక ఇల్లు ఒక గది మొత్తం ఎల్లమ్మ కోసం కేటాయించే ఒక దళిత కుటుంబం నాకు కనబడగానే
నేను అంతవరకు నా మనసులో ఒక దళిత రైతు తాలూకు, ఒక చెంచు రైతు, ఒక దళిత రైతు తాలూకు, ఆ మహబూబ్ నగర్ జిల్లాలో బీద రైతుల తాలూకు స్ట్రగుల్ ఉంది నా మనసులో, నా ఉద్యోగ జీవితంలో చూస్తున్నది. కానీ దాన్ని సపోర్ట్ చేసే ఒక మ్యాజికల్ ఎలిమెంట్ ఏదో నాకు వెతుకుతున్నాను. నాకు అప్పుడు అర్థమైంది. ఆ గదిలో పుట్ట ఉండి ఎల్లమ్మ ఉండే, ఒక ఇంట్లో ఒక ఎల్లమ్మ ఉందంటే ఎల్లమ్మ వాళ్ళ అమ్మాయి అనుకున్నాను, అమ్మాయో కూతురో కోడలో అనుకుని. తెరవేస్తే ఎల్లమ్మ పుట్టలో ఉందామె. ఆ పుట్టకు వాళ్ళు గది ఇచ్చారు, ఆమెని ఒక తల్లి తండ్రులకి ఒక గది ఇచ్చి అలా చూసుకుంటున్నారు. ఆ కథ పూర్తయింది. అలాగ అది ఏదో ఒక వివరం ఒకటి దొరికేదాకా నేను ఆ కథ రాయలేను. లేదా మామూలుగా ఇప్పుడు పొద్దున్న లేచి అనేక అనుభవాలు కథలుగా మార్చచ్చు, కానీ అవి వెంటాడవు. చదవడం బాగుంటాయి, దే బికమ్ పల్ప్. వెంటాడాలి ఒక కథ మన్ని అంటే అది మనం ఇప్పుడు టాలిస్టాయ్ విందు తర్వాత కథ ఉంది, 100 ఏళ్ల తర్వాత కూడా ఆ కథ 120 ఏళ్ళు అయింది. ఆయన 1906లో ఎప్పుడో రాశాడు, 2025లో ఉన్నాం మనం, 100 ఏళ్ళు దాటింది. అయినా కూడా ఆ కథ మనం చదివిన తర్వాత టాలిస్టాయ్ మొత్తం సాహిత్యం అంతా ఏం చెప్పిందో ఆ ఒక్క కథ చెప్తుంది, వెంటాడుతుంది ఆ కథ. అలాంటి కథ రాయాలన్న ఒక యాంబిషన్ ఒక కారణం. రెండో సమస్య ఏంటంటే నాకు తెలిసిన వివరాలు, నా ఉద్యోగ జీవితం తాలూ వివరాలు నేను రాయలేను. ఎవరి గురించి రాసినా ప్రపంచం చాలా చిన్నది, పోల్చుకుంటారు. నా అనుభవాలన్నీ ప్రధానంగా నా సంతోషకరమైన అనుభవాలు కానీ, విషాదకరమైన అనుభవాలు కానీ, విమర్శించవలసిన అనుభవాలు కానీ. ఇప్పుడు నిజంగా రాయదలుచుకుంటే స్టేట్ గురించి, బ్యూరోక్రసీ గురించి రాయటానికి ఎన్ని కథలు ఉంటాయి చూసినవి. కానీ రాయడానికి ఉద్యోగ జీవితంలో నేను రాయలేను, ఎందుకంటే అవి నేను అందులో ఉన్నా, ఐ వాజ్ ఇన్ దట్. మేబీ ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చాను కాబట్టి వాటిని కథలుగా మార్చొచ్చేమో. ఈ రెండు కారణాల వల్ల నేను ఎక్కువ రాయలేకపోయాను. ముఖ్యంగా మీరు చూస్తే నా పుస్తకంలో చిట్ట చివరి కథలు నేను ఉద్యోగ జీవితం అయిపోయిన తర్వాత రాశాను కూడా. అవి ఎప్పటి నుంచో అలా అడిచిపెట్టుకుంటూ ఉన్నాం అనమాట. ఉదాహరణకు అందులో రెండు ప్రపంచాల ఒక కథ, NH-44 రెండు ప్రపంచాలు కాదు, ఆమె ఈ చెంచమ్మాయి ఒక మరణిస్తుంది, గర్భవతి. మ్యాప్ మేకింగ్ కూడా మీ మ్యాప్ మేకింగ్ అవి బయటకు వచ్చే తప్ప రాయలేం కదా, ఉద్యోగ జీవితంలో రాయగలిగిన. మీ కథల్లో లవ్ స్టోరీస్ గా కేటగరైజ్ చేయగల కథలు 2 ఉన్నాయి. ఒకటి ఒక ప్లాటోనిక్ లవ్ టైప్, బహుశా రాజమండ్రి ఒక అమ్మాయి సంగీతము ఆ కథ. ఇంకొక కథ ఏంటంటే ఇతని కారు డ్రైవరు ఆ అమ్మాయి కథ. సో ఈ 2 కథలు పరస్పర విభిన్నమైనవి. ఒక దానిలో ఏమో మీకు ఒక ప్లాటోనిక్ లవ్, ఒక రకమైన మన ఏమంటారు అమర్ ప్రేమ్ టైప్ సినిమా టైప్, అమృతం అమ్మాయి విజయనగరం నేపథ్యంగా రాశారు, అది కనిపిస్తుంది. ఇంకో దానిలో ఏమో ఒక రకమైన బాధ్యత, అంటారు ఒక మానసిక సంఘర్షణ కనిపిస్తుంది. ఈ 2 ఎలా సృజించగలిగారు మీరు? అసలు చాలా ప్రేమావస్థలు రాయాలి, ఎందుకంటే మన దగ్గర గొప్ప ప్రేమ కథలు లేవు. అందుకని నేను దానికోసమనే ఆ వెన్నెల రాత్రి ఒక నవల రాశాను రిటైర్ అయిన తర్వాత. కానీ బయటికి రాలేదా? అది నేను ఆన్లైన్లో పెట్టాను, ప్రింట్ చేయాలి. అది దాదాపు ఒక 300 పేజీల నవల రాశాను. ఎందుకంటే నాకు ఇదొక పూడ్చవలసిన లోటు. మనకి ప్రేమ కథలు అంటే పల్ప్ ప్రేమ కథలు ఉన్నాయి, లేదు చాలా చాలా పంజెంట్గా చాలా గాఢ మహోద్రేకాలతో ఉండే ప్రేమ కథలు ఉన్నాయి. అట్లా కాకుండా సింపుల్గా ఓ జమిలియా లాంటి ప్రేమ కథ ఉదాహరణకి, అట్లాంటి ప్రేమ కథలు మనకి లేవు. లేదు దేవదాస్ లాంటి ప్రేమ కథ. దేవదాసు చదివితే అది మొదట నాకు తెలియలేదు, నేను అనుకున్నాను ఓ పాపులర్ నవల్ అనుకున్నాను. పరేష్ దోశ అని మిత్రున్నాడు కదా, ఒకసారి నాతో అన్నాడు, మీరు దేవదాస్ చదివారా అన్నాడు. ఇన్నేళ్ళు వచ్చాక నేను దేవదాస్ చదివా అని అడుగుతున్నాం ఏంటన్నా. అలా కాదు, దేవదాస్ చదివాను ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు దేవదాస్ చదివి ఉంటారు, కానీ దేవదాస్ మీరు వాక్యాలు కదా చదివి ఉంటారు, మీరు వాక్యాల మధ్యలో ఖాళీలు చదివారా అని అడిగాడు. ఈ ప్రశ్న ఏదో కొత్తగా ఉంది, నేను తెచ్చి చదివాను. అది నిజంగానే ఖాళీల ద్వారా చాలా చెప్పాడు ఆయన. ఉదాహరణకి దేవదాసు నవలే ఉందనుకోండి, ఆ నవల్లో ఏమిటి ఆకర్షిస్తుంది మనని? అందులో ఏం ఆకర్షిస్తుందంటే ఒక మర్యాద ఉల్లంఘించగలరు ఆ మర్యాదను వాళ్ళు, కానీ ఆ మర్యాదను ఉల్లంఘించకపోవడం వల్ల వాళ్ళ ప్రేమ చాలా విలువైందిగా మారింది. ఆమె తన భర్తను వదిలిపెట్టి వెళ్ళొచ్చు, అతను తల్లిదండ్రులు కాదనొచ్చు,
అదేమి ఆ సిస్టమ్స్ వాళ్ళది అణిచివేసినట్టుగా ఎక్కడ రైటర్ చూపించడు. వాళ్ళే స్వచ్ఛందంగా ఒదిగారు. అలాగే దేవదాసుకి చంద్రముఖి మధ్య ఉన్నటువంటి అనుబంధంలో కానీ, పార్వతికి పార్వతి తాలూకు రెండో భర్తకి, పార్వతి తాలూకు భర్త రెండో భర్త కాదు, ఆమె ఎవరికి రెండో భార్య, ఆ భర్తకి పుట్టిన పెద్ద కొడుకుతో ఆమెకున్న అనుబంధం కానీ, లేదు ఆ కూతురుతో ఉన్న అనుబంధం కానీ, ఇవన్నీ చూస్తే చాలా సున్నితమైన హద్దులు. ఆ సున్నితమైన హద్దులు, ఆ మర్యాదలు, వాటిని ఆ మర్యాదలు కాపాడడంలో వాళ్ళ ప్రేమని ప్రేమ అంటే వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు పక్కకి నెట్టుకుని ఎదుటి వాళ్ళ సుఖాన్ని కోరుకోవడంలో, ఎదుటి వాళ్ళ తాలూకు గౌరవాన్ని నిలబెట్టుకోవడం కూడాలో, ఇవి తెలిసి ప్రజలు దాన్ని ఆదరించారు కాదు, ఎక్కడో కన్వే అవుతూ ఉంటుంది సబ్ కాన్షియస్ లో. చాలా అది చదువుతూ ఉంటే మనకి అపారమైన గౌరవం కలుగుతుంది, చాలా ఒక సేక్రెడ్ టెక్స్ట్ చదివిన ఫీలింగ్ కలుగుతుంది. అదేదో రోమియో జూలియట్ కథ చదివినట్టు ఉండదు మనకి అది. అట్లాంటి ప్రేమ కథలు తెలుగులో లేవు, రాయాలి, చాలా రాయాలి నాకు అట్లాంటి కథలు. అది రాశానంటే ఇంకా ఒత్తిడి తట్టుకోలేక రాసుంటాను అవి. ముఖ్యంగా ఈ అమృతం అనే కథ విజయనగరం, నేను కొన్నాళ్ళు విజయనగరంలో ట్రైనింగ్ అయ్యాను కాబట్టి విజయనగరం టోపోగ్రఫీ నాకు కొంత పరిచయం ఉంది. అది విజయనగరం బ్యాక్డ్రాప్గా తీసుకుని నేను ఆ కథ రాశాను. కానీ ఆ కథ రాయడం వెనక నాకు ఉన్న ఒక ఇదేమిటంటే కొండ గుర్తు ఏమిటంటే చెకోవ్ లాగా కథ రాయాలి నేను. చెకోవ్ కథలు ఉంటాయి, లేట్ స్టోరీస్, అలా కథ రాయాలి, చెకోవ్ చెప్పినట్టు కథ రాయాలి, ఆ కథను అట్లా నిర్మించాలి, ఇటువంటి ఆలోచనతో రాసిన కథ అన్నమాట. అయితే ఇందాక మీరు దేవదాస్ చెప్పారు కాబట్టి నా కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, మరి శ్రీకాంత్లో ప్రేమల్ని ఏమంటారు? శ్రీకాంత్, రాజ్యలక్ష్మి అదొక రకమైన ప్రేమ. ఆ శ్రీకాంత్ నవల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్స్ చూపిస్తాడు. అవును, ప్రేమ. శ్రీకాంత్ నవలకి ఆయన బెంగాలీలో పెట్టిన పేరు శ్రీకాంతేర్ భ్రమణగాథ. ఈ భ్రమణగాథ అన్న మాటలో చాలా ధ్వని ఉంది. అది ఊరికే ఆయన తిరుగుతున్నాడు ఆయన అని కాదు, ఆ భ్రమణం మనిషి నుంచి మనిషికి భ్రమణం చేశాడు ఆయన. అందులో నలుగురు ఉంటారు. మొట్టమొదటి ఆమె అభయ, రాజ్యలక్ష్మి, కాదు మొట్టమొదటి అన్నపూర్ణ, చిన్నప్పుడు ఇంద్రనాథ్ పరిచయం అమ్మాయి, రెండో ఆమె రాజ్యలక్ష్మి, మూడో ఆమె అభయ, నాలుగో ఆమె కమలలత. ఈ నలుగురు కూడా 4 ప్రవృత్తులకి, 4 ఆదర్శాలకి చిహ్నం ఆయనకి. 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విమెన్ ఆయన చూశాడు ఆయన. నలుగురు కూడా మీరు చూడండి వెరీ ఫర్మ్ విమెన్, సెల్ఫ్ ఎసెప్టివ్ విమెన్. వాళ్ళు ఆ బలహీనమైన స్త్రీలు కారు. వాళ్ళు శరత్కి బలహీనమైన స్త్రీలే కనపడరు. ఆ నలుగురు స్త్రీలలో తన స్వభావానికి శరత్ చెప్పేది ఏమిటంటే, నీ స్వభావం ఎటువంటి స్త్రీకి తగిందో, నీకు తగిన స్త్రీ ఎవరు? ఆయనకి చివరికి రాజ్యలక్ష్మి కూడా ఆయన తగిన స్త్రీ కాదు. ఎందుకంటే రాజ్యలక్ష్మికి ఆయన అందుతూ ఉంటాడు, అందకుండా ఉంటాడు. స్ట్రీట్ స్మార్ట్, ఒక రకంగా రాజ్యలక్ష్మి స్ట్రీట్ స్మార్ట్. అసలు ఆమె రాజ్యలక్ష్మి మనకు మొదటి గుర్తున్నది రాజ్యలక్ష్మి. ఎందుకంటే మనని ఏ పాటకుండైనా రాజ్యలక్ష్మి ఆకట్టుకోకుండా ఉండదు అసలు. కానీ చివరి ఆయన కమలలత పాత్ర ద్వారా ఆయన వెతుక్కుంటున్న మనిషి, ఆయన ఎటువంటి స్త్రీని వెతుక్కుంటున్నాడో కమలలత పాత్రలో కనబడుతుంది అనమాట. ఈ తిరగడం ఉందే, ఇది భ్రమణగాథ. ఆ భ్రమణగాథలో మన జీవితంలో కూడా ఇప్పుడు ఎవరో ఒక మనిషి ఒకరి జీవితంలో ఒకరినే ప్రేమిస్తారు, ఒకరినే ప్రేమించాలంటే అది టూ ఐడియలిస్టిక్. నేనేమంటానంటే ఒక మనిషి జీవితంలో చాలా మంది ప్రేమిస్తాడు, చాలా మంది ప్రేమను పొందుతాడు. కానీ స్థిరపడే ప్రేమ అవదు. కొంతమంది జీవితంలో ఒకరికి స్థిరపడే ప్రేమ దొరకకపోవచ్చు కూడా. ఎందుకు స్థిరపడం? మన ప్రేమల్లో ఎందుకు మనం నిలదొక్కోలేము? ఏ శక్తులు, లోపల శక్తులు కానీ బయట, సాధారణంగా మనం ఏం చేస్తామంటే బయట శక్తుల మీద యాస్క్రైబ్ చేస్తాం. ఫలానా వాళ్ళ వల్ల మావలేదు, ఫలానా పరిస్థితి కాదు, మనలోనే ఒక స్ట్రాంగ్ ఇంపెడిమెంట్ ఉంటుంది దాన్ని అడ్డుకునేది. అది శ్రీకాంత్లో శ్రీకాంత్ గొప్ప మనోవైజ్ఞానిక నవలు, ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ అనిపిస్తుంది ఆయన. ఆ మనలో ఆ కథానాయకుడితో, అందుకని ఆ భ్రమణగాథ, అంతర్భ్రమణగాథ కూడా అతనే తిరుగుతూ ఉంటాడు, నిలకడగా ఒక చోట ఉండడు. చివరికి ఆయన ఎక్కడ లంగరు వేసుకుని ఆ పడవ ఎక్కడ లంగరు వేసుకుంటుంది అనేది మనం ఆ నవలంతా చదువుతూ ఉండాలన్నమాట. కానీ నేను ఎందుకు శ్రీకాంత్ శరత్ బాబు నవలల్లో, శరత్ బాబు ఒకప్పుడు, ఇప్పుడు మీరు శరత్ అంటే చాలా గుర్తొచ్చింది, ఒకప్పుడు శరత్ బాబు నవలలో ఏది గొప్ప నవల
అని చర్చించుకోవడం ఒక తీరిక సభ చరిత్రహీనులు, పరిణీత, అసలు ఒక పెద్ద లిస్ట్ ఉండేది. ఏం చదివాను, నేనేం చదివాను. ఆయన సుబోధ్ చంద్ర సేన్ గుప్తా అని ఆయన శరత్ జీవితం వ్యక్తిత్వం ఒక పుస్తకం రాశాడు, సాహిత్య అకాడమీ వాళ్ళు వేశారు. ఆయన అయితే శరత్ బాబు నవలన్నింటిలో గృహదానం చాలా గొప్ప నవల అంటాడు అన్ని నవల కన్నా. అలా ఆ చెప్పడంలో ఈయన గృహదానం ఎందుకు గొప్ప నవల అన్నాడు. ఎంఎన్ రాయ్ అన్నాడంట, ఒకవేళ భారతదేశంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సి ఉంటే శేష ప్రశ్న కాకుండా దేనికి ఇస్తారు అన్నట. నాకు యథార్థానికి చరిత్రహీన కూడా అంత సమానంగా గొప్ప నవల అనిపిస్తుంది. ఈచ్ క్యారెక్టర్ అసలు అద్భుతం. అది చరిత్రహీన చిన్న నవల కాదు అది, దాంట్లో కూడా ఒక వెతుకులాట ఉంది. కాబట్టి పోని ఇచ్చిన నవలు ఏవి బడది యథార్థానికి సినిమాలుగా మారినవి, బడదీది, దేవదాసు, పరిణీత, అదేమిటది విరాజ్ బహు, ఇలాంటి రామాలయం సినిమా తీశారు తెలుగులో. ఇలాంటివి ఇవేమి చిన్న కావు, నవల సైజ్ చిన్నది కానీ అవి మన మీద విడిచిపెట్టే ముద్రలు చిన్నవేమీ కావు. కాబట్టి కష్టం చెప్పడం. బట్ శ్రీకాంత్ ఏమిటంటే మనకు ఒక సంచ్యువస్ నావల్. అది చదివితే కొద్దిగా నేనైతే నాకు ఆ నవల ఒక రైలు ప్రయాణంలో, నేను ఇంటర్మీడియట్ చదువుతుండగా రైలు ప్రయాణంలో కాకినాడ నుంచి రైలు ప్రయాణంలో చదివినది నేను. నాకు ఆ శ్రీకాంత్ అనగానే, నాకు ఆ శ్రీకాంత్ గారి భ్రమణ కాదు అనగానే నా భ్రమణం అంతా ఆ దడదలాడే రైలు, ఆ రైలు పట్టాలు, ఆ చప్పుడు, ఆ తలుపులు తాగు ఇనప వాసన, విత్ ఆల్ దిస్ ఐ రిమెంబర్ దట్ నావెల్. అండ్ బర్మా ప్రయాణంలో డెక్ మీద తుఫాన్ ఎదుర్కోవడం. డిస్క్రిప్షన్. మాలతీ చందూర్ శ్రీకాంత్ గురించి చాలా మంచి వ్యాసాల్లో ఒక వ్యాసం, మాలతీ చందూర్ పాత కెరటాలు శీర్షికలో శ్రీకాంత్ని పరిచయం చేశారు. ఆమె రాసింది అసలు శ్రీకాంత్ నవల్లో మీరంతా పాత్రల గురించి మాట్లాడతారు, నాకు బెంగాల్ బీహార్ గురించి మాట్లాడాలని ఉంటుంది. ఎంత ఆ దీన దరిద్ర భారతదేశం అంతా చూశాడు ఆయన. ముఖ్యంగా బీహార్, ఆ రోజుల్లో బీహార్ బెంగాల్లో భాగంగా ఉండేది కదా, ఎక్కువ బీహార్లో నడుస్తున్న కథ అంతా. ఆ బీద గ్రామాలు, ఆ పశువులు, ఆ రైతులు, ఆ క్షామం, ఆకలి, అదంతా రాశాడు. అండ్ శరత్ బాబు ఆయన ఏదో మధ్యతరగతి గురించి రాశాడు, కులీన జీవితాల గురించి రాశాడు కూడా పొరపాటు. మహేశ్వర్ కథ రాశాడు ఆయన, ఒక రైతు ఆవు నమ్ముకోవడం గురించి రాశాడు కథ. శరత్ చూసినంత దారిద్ర్యం, పేదరికం చాలా తక్కువ మంది రచయితలు చూస్తుంటారు. శ్రీకాంత్లో చాలా ఇంపార్టెంట్ పార్శ్వం. మాలతీ చందూర్ నాకు నిజమే కదా అనిపించింది. మాలతీ చందూర్ రాయగానే అవి దాదాపు ఒక 3-4 పేరాలు రాసింది. ఆ బీహార్ బెంగాల్, శరత్ బాబు ఎట్లాంటి బీహార్ బెంగాల్ చూసాడు అది. నాకు మీ అమృత కథ చదువుతుంటే కొంచెం చారులత, కొంచెం శరత్ ప్రభావం కనిపించింది అండి. అసలు శరత్ ఒకసారి సుబ్రహ్మణ్య శర్మ గారు రాశాడు శరత్ మీద. ఆయన తెలుగు అకాడమీకి, సాహిత్య అకాడమీ మోనోగ్రాఫ్ రాశాడు. అందులో ఆయన మొదలు పెడుతూ ఏం రాశాడంటే, నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాను, ఒక అభ్యర్థి వచ్చాడు, నీ అభిమాన తెలుగు రచయిత అని ఎవరో అడిగారు, శరత్ బాబు అన్నాడు, నేను సెలెక్టెడ్ అన్నాను. నేను శరత్ని చదవకుండా లేదా శరత్ని చదివిన తర్వాత శరత్ లాగా రాయకుండా ఉండాలి కోరుకునే రైటర్ ఎవరు ఉంటారు? అండ్ శరత్ ప్రసక్తి రాగానే ఆబ్వియస్ గా వచ్చే క్వశ్చన్ శరత్ అండ్ ఠాగూర్. అది కూడా సుప్రసిద్ధమైన వాక్యం ఉంది కదా, శరత్ అన్నాడు నేను మీకోసం రాస్తాను, ఠాగూర్ నా కోసం రాస్తాడు అని అన్నాడని. ఆ ఠాగూర్ ఇప్పుడు గోరా, ముఖ్యంగా గోరా అద్భుతమైన నవల. నన్ను అడిగితే 20వ శతాబ్దపు భారతదేశ ప్రతినిధి నవల ఏది అంటే గోరానే చెప్తాను. ముఖ్యంగా ఈరోజు మరీ రిలవెంట్, అది ఈరోజు భారతదేశం మరీ రిలవెంట్. తర్వాత ఈ చోకేర్ బాలి కానీ, ఘరే బైరే కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ శరత్తులో ఉన్నటువంటి ఆ కనెక్ట్ అవ్వడం అంటారు చూసారా, ఒక గృహిణికి, ఒక మెట్రికులేట్కి, సెమీ మెట్రికులేట్కి కూడా శరత్ కనెక్ట్ కాగలడు. అంటే అటువంటి డిస్కషన్స్ కానీ, అటువంటి ఒక సంఘర్షణ కానీ, అటువంటి ఇంటలెక్చువల్ డిస్కషన్ ప్రస్తుతం మన నవల్లో సాధారణంగా కనపడండి. మన నవల రచయితలు అంటే ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, మొదటిది ఏంటంటే తెలుగులో నిడివి ప్రకారం చూసినా కూడా ఒక సబ్స్టాన్షియల్గా ఒక చండీదాస్, అసలు మొట్టమొదటి మాలపల్లి, ఆ పూర్వపు తెలుగు రచయితలు, తర్వాత కాలం చెప్పాలంటే ఓ ఇప్పుడు 100-150 పేజీలు పెద్ద కథల్ని నవలలుగా పరిగణిస్తున్న కాలంలో మనం అటువంటి
ఆ స్థాయి నవలను ఊహించలేము. కానీ ఆ కాలంలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు రచయితలు, విశ్వనాథ లాంటి వారు, చలము ఇలాంటి వాడు వదిలిపెడితే తప్పించి ఈ సామాజిక సంఘర్షణ, మానసిక సంఘర్షణ, ఒక ఆదర్శాల నడుమ సంఘర్షణ తెలుగులో ప్రతిబింబించిన నవలు కొంచెం తక్కువే అనిపిస్తుంది. చాలా తక్కువ, చాలా తక్కువ. నేను అందుకనే ఇప్పుడు నిజం చెప్పాలంటే నాకు ఇదే ప్రశ్న చాలా కాలంగా అడుగుతున్నా. ఒక ఇంటర్మీడియట్లోకి వచ్చిన కుర్రవాడికి లేదా ఒక అమ్మాయికి ఒక నవల చెప్పండి మీరు, జీవితం పట్ల ఆశ కలిగించేది, మనుషుల పట్ల గౌరవం కలిగించేది, ఇష్టం కలిగించేది, చెట్లను ప్రేమించమని చెప్పేది, లేదా లోకాన్ని మరింత బాగుపరచమని చెప్పేది. నేను మరి ఆదర్శవాదం మాట్లాడుతున్నాను కాదు, కానీ ఒక మనలో ఉన్నటువంటి శక్తుల్ని ఉజ్జీవింపచేసే ఒక్క నవల నాకు చెప్పండి తెలుగులో. మన తెలుగు నవలలు, తెలుగు నవల రచయితలు జీవితం తాలూకు సిక్ పార్శ్వాల్ని, ఆ రోగిష్టి పార్శ్వాల్ని, ఆ భీభత్సమయ పార్శ్వాల్ని చూడడంలో చూపించడం ఆసక్తి వాళ్ళకి, ఈ ఆరోగ్యమయమైన పార్శ్వాలను చూపించడం వాళ్ళకి ఆసక్తి లేదు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ నవలాకారులు ఉన్నారు. అమృత్ సంతానం, గోపీనాథ్ మహంతి గారు అమృత్ సంతానం ఉంది, ఇతిహాసం, అది నోబెల్ ప్రైజ్ రావాల్సిన నవల. అది చిక్కవేర రాజేంద్ర, ఇప్పుడు నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు మొదట్లో చేసిన అనువాదాలు ఉన్నాయి కదా, చిక్కవేర రాజేంద్ర కానీ, అమృతలాల్ నాగర్ నవలలు కానీ, లేదా తకళి శివశంకర పిళ్ళై నవళ్ళు కానీ, లేదా మరాఠీ రచయితలు ఉన్నారు హరినారాయణ ఆప్టే, ఇలాంటి వాళ్ళు ఈ నవలా రచయితలు తొలితరం 19th సెంచరీ ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చేదాకా రాసిన నవళ్ళు ఉన్నాయి. లేదా స్వాతంత్రానంతర భారతదేశాన్ని కూడా చిత్రించిన వాళ్ళు ఉన్నారు. ఫణీశ్వర్నాథ్ వర్మ రేణు మలినాంచలం అని రాశాడు. ఆ బీహార్లో 3-tier పంచాయతీరాజ్ సిస్టమ్ ఎట్లాగా గ్రామాలని స్పాయిల్ చేస్తూ రాశాడు ఆయన. అటువంటి నవలైనా అంటే ఏమవుతుందంటే మన దగ్గర మొదటిది అంత విస్తృత జీవితానుభవాన్ని కూడగట్టుకున్న రచయితలు తక్కువ. ఇప్పుడు వాసిరెడ్డి సీతాదేవి గారి మట్టి మనిషి కానీ, మరీచి కానీ, ఇవే కోవకి చెందినవి వస్తాయి, కానీ ఫార్ అండ్ ఫ్యూ ఇన్ బిట్వీన్ సార్. ఈ డెప్త్, అది ఇందాక నేను కథకి చెప్పిన విషయం చెప్తున్నాను. ఇప్పుడు నవలకి కథకి మధ్య తేడా ఉంది సార్. అది పదే నేను చెప్తాను. ఏమిటంటే నవల కథ ఎప్పుడూ కూడా ఒక సింగిల్ ఎపిసోడ్ లేదా ఒక సింగిల్ క్యారెక్టర్, ఒకే ఒక్క మనిషి తాలూకు జీవితాన్ని సెంటర్డ్గా ఉంటుంది కథ. ఒక నెరేటివ్, సింగిల్ నెరేటివ్ అందాం దాన్ని మనం. నవల ఏమిటంటే పాలీ నెరేటివ్. ఒక నెరేటివ్ ఉండకూడదు నవల్లో. ఒక నవల్లో కనీసం 2 నెరేటివ్స్ ఉండాలి. ఇంకా డ్రామాటిక్గా రైటర్ రాయాలనుకుంటే ఒక రాజు పేదలాగా ఒక చాలా సమాజంలో ఒక ప్రివిలేజెస్ సెక్షన్ సంబంధించిన ఒక నెరేటివ్ నడుస్తూ, అండర్ ప్రివిలేజెస్ సంబంధించిన ఒక నెరేటివ్ నడుస్తూ ఉందనుకోండి. ఇవి కలుస్తూ విడిపోతూ చిత్రించుకుంటూ వెళ్ళారనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ జీవితాన్ని చాలా దగ్గరగా గాఢంగా చూసిన భావన కలుగుతుంది. మన వాళ్ళు కూడా నవలు రాశారు, 60-70 నవలు రాశారు, కానీ ఒకే క్యారెక్టర్ తాలూకు కథ రాసుకుంటూ పోతారు. అది ఆత్మకథలాగా, జీవిత కథలాగా ఉంటుంది. అది నవల కాదు. నవల అంటే ఒక చార్లెస్ డికెన్స్ లాగా రాయాలి, ఒక టాల్స్టాయ్, వార్ అండ్ పీస్ రాసినట్టు, అనాకిర్ణ రాసినట్టు. నా దృష్టిలో సర్వోత్తమైన నవల అనాకిర్ణ రాసినట్టు ఉండాలి. అంటే అందులో 2-3 జీవితాల తాలూకు నెరేటివ్స్ ప్యారల్గా నడుస్తూ ఉండాలి. అది చాలా అండ్ వాళ్ళు ఎక్కడో చోట తారసపడతారు, టచ్ అవుతారు. ఆ తారసపడ్డప్పుడు జీవితం తాలూకు డ్రామా మొత్తం మనం చూస్తాం. అది రాయొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకే క్యారెక్టర్ కాకుండా పలు క్యారెక్టర్ డెఫినేషన్ తీసుకుంటే కొన్ని వరల్డ్ క్లాసిక్స్ మీ డెఫినేషన్లో వదలవు కదా. లేడీ చాటర్లీస్ లవర్ కానీ, సన్స్ అండ్ లవర్స్, లారెన్స్ బుక్స్, లేకపోతే మన స్టెయిన్బర్గ్ బుక్స్, ఇతను ఉన్నాయి కదా, సోమర్సెట్ మామ్వి. దే ఆర్ సింగిల్ క్యారెక్టర్ ఓరియంటెడ్. కేక్స్ అండ్ డేలు, రేజర్ సెడ్జ్, ఇలాంటివన్నీ. సో మరి వాటిని మనము, అందుకనే వాళ్ళని మీరు ప్రథమ శ్రేణి నవలా రచయితలు అనగానే వెంటనే డిహెచ్ లారెన్స్ పేరు చెప్పాం మనం. లేడీ చాటర్లీస్ లవర్ ఓకే, ప్రభావశీలమైన పుస్తకాలు అవి, మనం వెన్నాడుతాయి, మనం వాటి ప్రభావానికి లోను. తెలంగాణ నవలలో కూడా లేడీ చాటర్లీస్ లవర్ అవే కనిపిస్తాయి. ఆయన నవల్లో కూడా ఒకటే కథ ఉంటుంది. అవి చాలా ప్రభావశీలమైన పుస్తకాలు, మనం వెన్నాడే పుస్తకాలు. కానీ ఒక డాస్టోయెవ్స్కీ బ్రదర్స్ కర్మజో గురించి మాట్లాడినట్టుగా, ఒక అనాకిర్ణ గురించి మాట్లాడినట్టుగా, లేదు ఒక ఇప్పుడు చెప్పాం కదా ఈ చార్లెస్ డికెన్స్, ఇట్లాంటి ఈ రైటర్స్ వెంట మనకు గుర్తురారు. అప్పుడు ఏకకాలంలో ఇన్ని జీవిత పార్శ్వాలకు సంబంధించిన అవి స్ట్రాండ్స్, విడివిడిగా ఉన్న స్ట్రాండ్స్ అన్ని తీసుకుంటూ
అల్లుకుంటూ కథ చెప్పగలిగితే అది నిజంగా కథ. సో గొప్ప నవల తకళి శివశంకర్ పిళ్ళే రాశాడు, కాయర్ నవలు రాశాడు. ఇవి ఎందుకు వాళ్ళు ప్రభావశీలమైన రచయితలు మాత్రమే కాక గొప్ప రచయితలు కూడా అయ్యారంటే వాళ్ళు చెప్పగలిగారు వీటిని. మన దగ్గర అంత అంత శక్తివంతులైన నవల రచయిత నేను చూడలేదు. 1000 పడగలు 1000 పడగలు ఎస్, 1000 పడగలు ఆయన కొద్ది శ్రద్ధ పెట్టి ఉండవలసి నాకు అనిపిస్తుంది. ఆయన 30 రోజుల్లో డిక్టేట్ చేశాడు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు కల్పవృక్షం మీద పెట్టిన శ్రద్ధలో 100వ వంతు 1000 పడగలు పెట్టున్నా కూడా 1000 పడగలు నిస్సందేహంగా ఒక ఎపిక్గా మారవలసిన పుస్తకం. బట్ శిల్పానికి వచ్చినప్పుడు ఒక ఏకవేరులో చూపించగలిగిన శిల్ప సామర్థ్యం మనకి 1000 పడగలో కనబడుతుంది. 1000 పడగలు విభ్రాంతపరుస్తుంది, రకరకాల కారణాలు విభ్రాంతపరుస్తుంది. మొదటిది ఆ జీవితాన్ని చిత్రించిన పద్ధతి, రెండోది అని చెప్పిన అభిప్రాయాలు ఇప్పటికీ మనకు కనిపిస్తున్న ప్రాసంగికత, కొన్నిసార్లు ఆయన చిత్రించిన వాటితో మనం విభేదించడం. ఇట్స్ ఎ నావెల్ దట్ డిస్టర్బ్స్ యూ, ఫండమెంటలీ డిస్టర్బ్స్ యూ. కానీ ఇప్పుడు అమృత సంతానం గురించి చెప్పాను కదా, అది మీకు ఒక సమగ్ర జీవితాన్ని చూసినటువంటిప్పుడు గోదాన్, ప్రేమ్చంద్ గోదాన్, రంగభూమి, ఇలాంటి నవలలు, అటువంటి నవలాకారులు తెలుగులో రావాల్సి ఉంది. ఎందుకంటే నన్ను అడిగితే ఇంగ్లీష్లో రాసినప్పటికీ నరసింహారావు గారి ఇన్సైడరు భాస్కరన్ గారు తెలుగు చేశారు, లోపల మనిషిని తెలుగు చేశాడు. అది నా దృష్టిలో గొప్ప తెలుగు నవల. అది ఇంగ్లీష్లో రాసినప్పటికీ తెలుగువాడు రాశాడు కాబట్టి, తెలుగు చేశాడు కాబట్టి భాస్కరన్ గారు ఖచ్చితంగా అది నా దృష్టిలో చాలా విలువ. ఎందుకంటే అందులో ఆయన చాలా విస్తృతమైన పొలిటికల్ లైఫ్ చూశాడు, దగ్గరగా చూశాడు, రాశాడు. చాలా చిన్న ఎగ్జాంపుల్స్లో కూడా ఆయన మొత్తం ఒక పొలిటికల్ సిస్టమ్ అంతా ప్రజెంట్ చేయగలుగుతాడు. అంత అనుభవంతో రాయగలిగిన వాదించడం కోసం కాదు, జస్ట్ నా అభిప్రాయం ఏంటంటే ఈ డెఫినేషన్ సముద్రపు దిబ్బ అని విశ్వనాథ సత్యనారాయణ నవల ఉంది, దట్ ఈస్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా. వల్లభ మంత్రి ఉంది, దట్ ఈస్ పార్టిషన్ టైమ్ ఇండిపెండెన్స్ ఇండియా. 6 నదులు ప్రయర్ టు పార్టిషన్. సో ఇలాగ ట్రయాలజీ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు మన తెలుగులో. సత్యనారాయణ గారి నవల్లో నేను ఇవన్నీ చదివాను సార్. మీరు వాదించట్లేదు ఎందుకు చెప్తున్నా అంటే నాకు సత్యనారాయణ గారు నా జీవితంలో, నేను నా హై స్కూల్ రోజుల్లో మా లెక్కల మాస్టర్ క్లాసుల్లో అందరూ పీపుల్ వర్ ఫాండ్ ఆఫ్ మా జీకే గారు లెక్కల మాస్టర్ ఉండేవాడు. ఆయన చదవలు అంతా అమెరికాలో ఉన్నారు, వాళ్ళందరూ చాలా ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. ఆ రోజుల్లో ఆయన లెక్కల పాఠం చెప్తూ ఉంటే నేను నోట్బుక్ మధ్యలో పెట్టుకుని పురాణ వైర గ్రంథమాలు మొత్తం చదివాను. నాకు ఆ విశ్వాస సత్యనారాయణ ఒక ఎడిక్షన్గా ఉన్న రోజులు ఉండేవి. మాట్లాడితే కూడా అలాగే మాట్లాడేటట్టుగా ఆలోచన, సెంటెన్స్ ఫామ్ అయితే కూడా పట్టుకుంటే వదలడా. ఆ మొత్తం పురాణ వైర గ్రంథమాల నవల్ సిరీస్ మొత్తం మా లైబ్రరీలో ఉండేవి. మొత్తం భగవంతుని మీద పగ నుంచి మొదలై చిట్ట చివర జయద్రథ వధ ఏదో ఉంటుంది, అక్కడ దాకా మొత్తం చదివాను నేను. 6 నదులు సరే, సత్యనారాయణ గారి నవలలు నేను చదవని నవల లేదు. కానీ నేనేమంటున్నానంటే కల్పవృక్షం అనేది, నేను కల్పవృక్షం రాయడం కోసం పుట్టాను, మా నాన్న తాలూకు శాసనం, ఆయన మాట చెల్లించాలని రాశాడు కదా, అలాగే నవలలు రాయలేదు ఆయన. సిద్ధహస్తుడైన రచయిత సార్, పట్టుకుంటే మంచి నవలు రాస్తాడు, రాయిపోవడం కాదు. 6 నదులు అట్లాంటి థీమ్ కన్సీవ్ చేయడమే గొప్ప విషయం. అట్లాంటిది నాకు తెలిసి ఎవరో చింగిజ్ ఐత్మాతో అలాంటిది ఏదో ఒక థీమ్తో రాశాడని నాకు ఒకసారి సోమంచి జయసూర్య పుస్తకం ఇచ్చాడు. ఇలాగ ఒక 6 నదులు గ్లోబల్ పెర్స్పెక్టివ్ మీద, ఏదో భారతదేశంలో 6 నదులు కాదు, అందులో నీలా నది అని నైలు గురించి రాస్తాడు, త్రిగిరీస్ నది అని టైగ్రిస్ మీద రాస్తాడు ఆయన, యూపరతీస్ నది అని యూఫ్రటిస్ మీద రాస్తాడు. పేర్లు యూపరతీసం, త్రిగిరీసము, నీలా నది, ఇట్లా 6 నదులు తీసుకుని రాయటం అనేది థాట్ ఇట్ సెల్ఫ్, బియాండ్ కాన్సెప్ట్. ఇది సామాన్యమైన రచయితకి వచ్చే థాట్ కాదు. కానీ నేనేమంటానంటే కొద్దిగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఉంటే, ఈవెన్ నౌ ఇప్పుడు హాహాహు నవల పెంగ్విన్ వాళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయించి వేయించారు. అది ఇప్పుడు విశ్వశర్మ ఇంగ్లీష్ చదువు, అవి ఈరోజు కూడా ప్రాసంగికంగా మనుషులకు కట్టిపడేసే విషయాలున్నాయి. కానీ నవల రాయటం అంటే టాల్స్టాయ్ చిట్ట చివరి రోజుల్లో హాదీ మురాద్ నవల రాశాడు. చిట్ట చివరి రోజుల్లో ఎంత సార్ అది 150 పేజీలు కంటే తక్కువ. తెలుగులోకి పాతసారథి గారు
ముక్తవరం పాదసారి తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు. నేను ఇంగ్లీష్లో చదివాను అనుకోండి. ఒక నాకు తెలిసి 7-8 ఏళ్ల కిందట హాదీ మురాద్ ఎగ్జిబిషన్ చేశారంట. ఏమిటి ఎగ్జిబిషను? ఆ 120 పేజీలు 130 పేజీలు నవల రాయటానికి ఆయన కనీసం 250 పుస్తకాలు చదివాడు ఆయన. 250 పుస్తకాలు. ఆ నవల్లో మొట్టమొదట సీన్ కనీసం 30 వెర్షన్స్ రాసుకున్నట్టు ఆయన. అది దాదాపు ఆ నవల ఒరిజినల్గా ఆ నవల 1200 పేజీలు ఎంత నవల అంటే వాళ్ళ ఆవిడ ఫెయిర్ చేసేది రాసి పడేస్తూ ఉంటే తెల్లవారుజామున కూర్చొని ఫెయిర్ చేసుకుంటూ ఇది కూడా ఏం లాభం, ఇవి కూడా చింపి పారేస్తాడు పొద్దున్న అని అనుకుందంట ఆమె. కానీ ఫైనల్ వెర్షన్కి వచ్చినప్పుడు, అందుకని హెరాల్డ్ బ్లూమ్ అనే ఆయన అంటాడు టాల్స్టాయ్ నవలన్నింటిలో ద సుప్రీం నావల్ అంటాడు. ఎందుకు? అందులో ఆ మొత్తం కండెన్స్ చేశాడు. ఒక బాగా దట్టించిన ఒక మందుగుండు ఎలా ఉంటుందో ఆ నవల అట్లా ఉంటుంది అనమాట. కావ్యం అది. ఆ నవల అనడం కూడా కరెక్ట్ కాదు. ఆ శక్తి ఏకవేరలో కనబడుతుంది, మనకి ఎక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఆయన నా అనుమానం ఈ నవల డిక్టేట్ చేస్తున్నప్పుడు కూడా ఒక డిక్టేట్ చేస్తున్న ఇంకొక పార్ట్ కల్పవృక్ష పద్యాలని ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అందుకనే శ్రీశ్రీ ఏవో మాట అన్నాడు, విశ్వనాథ సత్యనారాయణ గొప్ప నవలాకారుడు, కల్పవృక్షం ఆయన రాసిన అతిపెద్ద నవల అని అన్నాడు. కల్పవృక్షం అంతా కూడా నవలా శిల్పంలాగా రాశాడు. కల్పవృక్షం యాక్చువల్గా ప్రోజులో రాసి ఉంటే అది తెలుగు వాళ్ళు దాన్ని నెత్తి మీద పెట్టి ఊరేగి ఉండేవారు అనమాట. కావ్యంలాగా రాశాడు కాబట్టి పండితులు భావుకులు మాత్రమే దాన్ని చేరగలిపారు. అంటే నేను నిరాశగా మాట్లాడుతున్నాను కాదు, నాకేమనిపిస్తుందంటే ఎంత సంభవించింది మన తెలుగు నేల మీద ఈ 100 ఏళ్లలో. ఈ సంభవించిన పరిణామాల్ని ఏవో కొన్ని అభిప్రాయాలు బలపరచడం కోసమో కొన్ని సిద్ధాంతాలు కోసమో కాకుండా ఏమిటి జరుగుతూ ఉంది, రాజకీయంగా ఏ మార్పులు సంభవించాయి, సామాజికంగా ఏం సంభవించాయి, ఈ పట్టణీకరణ, ఈ నగరీకరణ, ఈ రియల్ ఎస్టేటు, ఈ పల్లెలు ధ్వంసం కావడం, ఇదంతా ఒక 1000-2000 పేజీల ఒక ఉద్గ్రంథం రావాల్సినటువంటి ఇది కదా. ఒకరి జీవితకాలం రాయలేదని కాదు, రాస్తారు కొంతమంది, రాశారు. నేను పేర్లు చెప్పడం బాగుండదు. 1000 పేజీల నవలలు కూడా రాకపోలేదు. కానీ సమస్య అంటే 1000 పేజీలు రాయకూడదు, నవల అలా వెళ్ళాలి. అందులో నువ్వు చూసి ఉండాలి మనుషుల్ని, రకరకాల మనుషులు చూసి ఉండాలి. నీ నవల్లో నాకు ఒక మృత్యుకటికంలో కనబడ్డట్టు రాజులు కనబడాలి, దొంగలు కనబడాలి, ఉదాత్తులు కనబడాలి, బిచ్చగాళ్ళు కనబడాలి, వేశ్యలు కనబడాలి, స్త్రీలు గృహిణులు కనబడాలి. నాకు సమస్త ప్రపంచం, నువ్వు చూడగలిగినంత ప్రపంచం నాకు చూపించాలి అందులో. అదే ఇప్పుడు కథలు, ఉదాహరణకి వంశీ ఉన్నాడు, మా పసలపూడి కథలు రాశాడు ఆయన. ఆశ్చర్యపోయింది, ఎందుకంటే అందులో అతను చిత్రించిన జీవితం మామూలు జీవితం కాదు. ఆయన గ్రీన్ రెవల్యూషన్తో మొదలై గ్లోబలైజేషన్ దాకా ఆ గోదావరి మధ్య డెల్టా ప్రాంతంలో సంబంధించిన పరిణామాలన్నీ పట్టుకున్నాడు. కానీ కథలుగా పట్టుకున్నాడు. అమరావతి కథలు ఉన్నాయి, ఇదే కథలుగా అదొక వాటి విలువ పట్టుకుంది. కానీ అదే ఒక నవలగా రాస్తుంటే ప్రపంచాన్ని చూపించవచ్చు కదా, ఇది మా జీవితం చూడని చెప్పచ్చు కదా. ఇప్పుడు గొప్ప నవలాకారులు, నోబెల్ బహుమతి వచ్చిన నవలాకారులు థామస్ మన్ ఉన్నాడు ఉదాహరణకి. ఆయన జర్మనీలో ఆ జూయిష్ లైఫ్ని చిత్రించడానికి బుడ్డెన్ బ్రూక్స్ లాంటి, మ్యాజిక్ మౌంటైన్ లాంటి నవలలు రాశాడు. మొత్తం మనకు వాళ్ళ గురించి. అలాగే ఇప్పుడు ఆయన నగూబ్ మహఫూజ్ ఉన్నాడు, కైరో ట్రయాలజీ రాశాడు. వాళ్ళు విస్తారంగా రాయాలి. ఎందుకంటే ప్రపంచానికి ఒక తెలుగు నవల రాశాడని అంటే ప్రపంచానికి మన రాజమండ్రి గురించి, తెనాలి గురించి, మదనపల్లి గురించి, జోగిపేట గురించి, లేదా ఒక ఆదిలాబాద్ గురించి, మన పొలాల గురించి, మన రైతుల గురించి, మన అలవాట్ల గురించి, ఆహారం గురించి, ఇవన్నీ పరిచయం కావాలి. నావెల్ ఒక కార్పెట్, ఒక పెద్ద పర్షియన్ కార్పెట్ అల్లినట్టుగా అది మొత్తం మన జీవితాన్నంతా కూడా ప్రతిబింబించేది కావాలి. అటువంటి నవలు ఎక్కడున్నాయి? ఇప్పుడు పర్షియన్ కార్పెట్ అంటే నాకు హాఫ్ హ్యూమన్ బాండేజ్ గుర్తొచ్చింది. హాఫ్ హ్యూమన్ బాండేజా? ఇప్పుడు మామకు అందుకనే ఆయనకి నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇవ్వలేదు అని కాదు, బుచ్చిబాబు రాశాడు మా మీద వ్యాసం రాస్తూ, నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇవ్వలేదంటే ఆయన హీ వాజ్ టూ పాపులర్ కాబట్టి ఇవ్వలేదు అన్నారన్నారు. అంటే అతను గే అని ఒక ఇది కూడా ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ అభిప్రాయాన్ని మన్నిస్తూ
నా అభిప్రాయాన్ని రిజర్వ్ చేసుకుని మనం ఈ సొంత ప్రపంచం పరాయి ప్రపంచం కథ గురించి కొంచెం చెప్పండి, దాని బ్యాక్గ్రౌండ్, దానికి ప్రేరణ దారి తీసిన పరిస్థితిని. సొంత ప్రపంచం కథ పరాయి ప్రపంచం కథ ఏమంటే నా మైండ్లో ఉన్న ఒక పాయింట్ ఏంటంటే, కథ రాశాక నాకు 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 అర్థమైన ట్రూత్ ఏంటంటే, మనిషి తన తాలూకు దుఃఖం వల్ల లేదా తన తాలూకు మిజరీ వల్ల, దైన్యం వల్ల మనిషి ఒంటరివాడు అవుతాడు. అది అతను సొంత ప్రపంచంగా మిగిలిపోతుంది. అది అటువంటి పరిస్థితుల్లో తనలాగే దుఃఖానికి లోనైన వాళ్ళు, దైన్యానికి లోనైన వాళ్ళు కనబడ్డప్పుడు ఆ సొంత ప్రపంచం మన ప్రపంచంగా మారుతుంది. మొదట పరాయి ప్రపంచంగా తెలుసు. పరాయి ప్రపంచం అంటే నా దుఃఖం వరకు నా సొంత ప్రపంచం. మీ దుఃఖం గురించి మీరు చెప్తున్నప్పుడు నాకు ముందు పరాయి ప్రపంచంగానే ఉంటుంది, నేను ఐడెంటిఫై కాను. కానీ ద మూమెంట్ ఐ గెట్ కనెక్టెడ్ టు ఇట్, ఐడెంటిఫై కాగానే అప్పుడు అది మన ప్రపంచంగా మారుతుంది అనమాట. అందుకని 2 భాగాలుగా ఆ కథ ఉంటుంది. మొదటి కథ ఒక చిన్న, మా చెల్లెలు చెప్పింది ఒకసారి మా ఊళ్ళో. నేను మా ఇంటికి వెళ్తే చిన్నప్పుడు మా చిన్న చెల్లెలు చెప్పింది, ఇలా వాళ్ళ ఆ దుకాణంలో పనిచేసే చిన్న పిల్లవాడి తాలూకు కథ. కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసావు. చిన్న పిల్లవాడు, వాడి తాలూకు ఆ మిజరీ ఏమవుతుంది, అది వాడి తాలూకు మిజరీ. వాడు తన మిజరీ అని కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలోనే కథ అది. అదే రెండో కథ నా కథ లాంటిది. నేను రాజమండ్రిలో ఉండగా నేను చెప్పాను కదా, చాలీ జీతం, నాకేదో పెద్ద హోటల్లో టికెట్లు కొనుక్కునే పరిస్థితి కూడా ఉండేది కదా. తక్కువ రేటుకి టికెట్లు ఎక్కడ దొరుకుతాయో అక్కడ హోటల్ వెతుక్కుంటూ ఉండేవాడిని. అలాంటి ఒక హోటల్లో ఒకటి వెతుక్కుని నాకు చాలా తక్కువ టికెట్లు దొరికేవి. అలాంటి చోట ఒకరోజు మా బంధువు వచ్చాడు. అతను ఆ రోజంతా ఏదో తిప్పి చేసా, అంతా అందులో రాసినట్లే. అతను ఎట్లాగా ప్లీజ్ చేద్దామా, ఎలా సంతోషపెడదామని అంతా అయిన తర్వాత ఆ హోటల్కి తీసుకువెళితే అతను ఆ హోటల్కి వెళ్ళినప్పటి నుంచి అతను సంతోషంగా లేడు. చాలా అదేదో చాలా పావర్టీ స్ట్రికెన్ వాతావరణంలో ఉన్నాను అతనికి అర్థమవుతుంది. అతను ఏం చేశాడు, మేము భోజనం కూర్చోగానే మా ఎదురుగా ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది అనమాట. ఆ అమ్మాయిని మనం పోల్చుకోవచ్చు, ఆమె మేబీ ఆమె ఒక సెక్స్ వర్కర్ కూడా అయి ఉండొచ్చు. ఆ అమ్మాయి రాగానే ఇతను ఇప్పుడు జలదరింపు వచ్చింది, దానికి తట్టుకోలేకపోయాడు, అన్నం తినలేకపోయాడు. తర్వాత నాతో అన్నాడు, నువ్వు హోటల్ మార్చుకో, ఈ హోటల్లో ఉండకు, ఏంటి ఎలాంటి వాళ్ళతో కలిసి తిన్నావు తెలుసాను అన్నాడు. అతను ఆ మాట అన్నప్పుడు అప్పుడు నేను అమ్మాయికి చూశాను. నేను చూడగానే నాకు ఆ అమ్మాయి చాలా ఆత్మీయంగా, ఆ హోటల్ నిజంగా చాలా ఆత్మీయంగా, అంటే నా వాళ్ళు, మేబీ ఐ బిలాంగ్ టు దట్ వరల్డ్, నాట్ టు నా బంధువు అయినప్పటికీ, నా పట్ల ఇంత కన్సర్న్ కనబరిచినప్పటికీ నేను ఈ మిడిల్ క్లాస్ ప్రపంచానికి చెందినవాడు కాను. ఈ మిడిల్ క్లాస్ ప్రపంచం విడదీసి ప్రపంచంగా ఉంది. ఆమె నాతో మాడపోయినప్పటికీ, ఆ హోటల్లో వచ్చి తింటున్న వాళ్ళు ఎవరికి వాళ్ళకి నాకు సంబంధం లేకపోయినప్పటికీ అది నా ప్రపంచం అని అనిపించింది అన్నమాట. అందుకని నేను ఆ రెండు కలిపి కనెక్ట్ చేసి కథ రాశాను. అంటే కథని అల్లిన విధానం చాలా గొప్పగా ఉంటుంది. అని ఎలా మీరు డిరైవ్ చేశారు రాసేటప్పుడు? అది చెప్పాం కదా, అది అది ఏదో మనం 2 రకాల కథకులు ఉంటారండి. ఒకళ్ళు ఏంటంటే కుటుంబరావు గారు, ఆయన అన్నాడు, నేను కథ రాయదలుచుకుంటే ఆ చిట్ట చివర కూడా ఏం జరుగుతుందో, పాత్రలు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏం మాట్లాడతారో నాకు చాలా స్పష్టంగా తెలియాలి, లేదా కథ రాయలేని అన్నాడు ఆయన. రెండో వర్గం వాళ్ళు ఏమంటారంటే, అప్పుడు నువ్వు కథ రాసేది ఏముంది, నువ్వు కథకుడివి ఏమవుతావు, కాపీస్ట్ అవుతావు, అందుకే యూఆర్ ఓన్లీ రిపోర్టర్, జరిగింది చెప్తున్నావు అంతే కదా. అంటే ఈ రెండవ తరహా కథకులు ఏమంటారంటే, కొన్ని పాత్రల్లో, కొన్ని సంఘటనలో, కొన్ని భావాలు, కొన్ని అనుభూతిలో ఈ ముడి సరుకుతోటి నువ్వు కథలోకి ప్రయాణించాలి. నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు ఒక ట్రూత్ దగ్గర అరైవ్ అవుతావు, దాన్ని ఎపిఫనీ అందాం, అంటే ఒక సాక్షాత్కార క్షణం. ఆ సాక్షాత్కార క్షణంలోకి నువ్వు రీచ్ కావడానికి ఈ ముడి పదార్థాలు ఎక్కడ రీచ్ కాలేవు. నువ్వు ఆ రీచ్ కాగానే నీ కథ అయిపోయింది తెలుస్తుంది, ఒకటి. రెండోది ఏంటంటే, ముందు నీకే గొప్ప ఆనందం కలుగుతుంది. ఆ కథ ముగించగానే నువ్వు పునర్జన్మ సంభవించినట్టు అనమాట. కాబట్టి నేను ఈ రెండో తరహా కథ కూడా చెప్పొచ్చు. నాకు కథలో చిట్ట చివరి ఏం జరుగుతుందో తెలియదు, అస్పష్టంగా తెలుస్తుంది. ఇది అవ్వచ్చేమో అనుకుంటా. చాలాసార్లు నేను అవ్వచ్చేమో అనుకున్నట్టుగా కథ నడవదు. కొంత దూరం అయితే ఆ పాత్రలు, సన్నివేశం కథను తీసుకువెళ్తుంది. కానీ ఆ మూమెంట్కి రీచ్ అయినప్పుడు ఎస్, ఇప్పుడు ఉదాహరణకి మ్యాప్ మేకింగ్ కథ ఉంది, అందులో ఉన్న వివరాలు, వాతావరణం, ఇవన్నీ కూడా నేను చూస్తున్నవే.
కానీ చిట్ట చివర మనం ఒక ట్రైబల్ విలేజ్కి వెళ్ళగలమా, మీరు వెళ్ళగలరా, నేను వెళ్ళగలనా అని అమ్మాయి ప్రశ్నించినప్పుడు వాళ్ళిద్దరూ ఆమె ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు మేమిద్దరమే చాలా ఒంటరిగా మాకు అనిపించింది అనే మాట ఉంది కదా, అది ఆ పాయింట్ అరైవ్ కావడం ఆ కథ వల్ల మాత్రం అరైవ్ అవుతుంది. అంటే అంత విషాదకరమైన వాస్తవం ఎదట నేను చాలా ఒంటరిగా ఉన్నాను, కానీ నా ఒంటరితనాన్ని నా తాలూకు ఈ డిస్టర్బెన్స్ అందరినీ షేర్ చేసుకునే మనిషి దొరికినప్పుడు, మేమిద్దరం ఒంటరి వాళ్ళుగా ఉన్నప్పటికీ కాదు, షేర్ చేసుకునే ఒక మనిషి ఎవరో ఒకళ్ళు ఉన్నారు. అది ఆ కథలో ఒకళ్ళు అన్నారు, ఈ కథ చాలా నిరాశాభరితంగా ముగించిన కథ కాదు ఇది. వాడు ఒక్కడే ఉండిపోతే నిరాశాభరితంగా ముగించినట్టు. మరొక మనిషి దొరికారు కదా. కాబట్టి మేము ఒంటరిగా ఉన్నామని అనిపించినప్పటికీ ఒంటరితనం కాదు, దాని నుంచే కథ ముందుకు జరుగుతుంది. ఇలాగ అది ఒక పాయింట్కి రీచ్ కావాలి. అలాగే ఈ సొంత ప్రపంచం అనే కథ ఒక కథ, అదొక ఇన్సిడెంట్. ఈ పరాయి ప్రపంచం అనేది ఒక ఇన్సిడెంట్. ఈ రెండు ఎక్కడో మనసులో సంఘర్షిస్తూ అది చిట్ట కనెక్ట్ అయ్యాయి. ఆ కనెక్ట్ అవ్వడం అనేది ఆ ట్రూత్. అది కథకుడు మొట్టమొదట కథ రాసినందువల్ల అందరికన్నా ముందు లబ్ధి పొందేవాడు కథకుడే. కథకుడికి ఒక వెలుగునిస్తుంది. ఇట్ ఈస్ ఎ కెథార్టిక్ ఎక్స్పీరియన్స్. ఎలివేట్ చేస్తుంది, పైకి లేపుతుంది, మునిగిపోడు. కవిత గురించి ఆ మాట చెప్పలేను నేను. కవిత ప్రవహిస్తూ ఉండొచ్చు, తేలిపోతూ ఉండొచ్చు, కొట్టుకుంటూ ఉండొచ్చు, కానీ కథ అట్లా కాదు. కథ అందువల్ల గొప్ప కథలు చదివినప్పుడు మనకి ముఖ్యంగా ఎందుకు చెక్కువ అంటారు, ఎందుకంటే ఆయన కథలు చదివినప్పుడు మనకి ఆయనతో పాటు మనం జర్నీ చేస్తాం. ఆయన ఆ సాక్షాత్కార క్షణానికి ఆయన చేరినప్పుడు మనం కూడా చేస్తాం, మనలో కూడా ఒక వెలుగుతుంది అనమాట. ఈ కథ చదువుతుంటే నాకు ఎలా అనిపించింది అంటే, ఒక పాటలో 2 చరణాల మధ్య కనెక్టింగ్ ఇంటర్వ్యూడ్ మ్యూజిక్ ఉంటుంది కదా, ఈ 2 ఇన్సిడెంట్స్ మీరు కనెక్ట్ చేసిన విధానం చాలా బాగుంది. సంతోషం. ఈ కథ గురించి ఇప్పటిదాకా బహుశా నాకు తెలిసి నేను ఈ కథ రాసి 30 ఏళ్ళు అవుతుందేమో, మొట్టమొదటి మాట్లాడే వ్యక్తి మీరే. ఇంకా యాక్చువల్గా మీ బోర్డు అనే కథల గురించి, ఎందుకంటే మీరు 19 to 1990, 1992 ఇలా డివిజన్ చేయడంతో మీ శైలి, ఆలోచన విధానంలో మార్పులు, ప్రపంచంలో మీరు ప్రయాణం చేస్తున్న కొద్దీ మీ దృక్పథంలోనూ మీ అభిప్రాయాల్లోనూ వచ్చే మార్పులు, అలాగే మీ రచన ఎలాగ మారుతూ వచ్చింది అనేది ఒక స్టడీ చేసే వీలు చిక్కింది. ఉదాహరణకి మీరు తీసుకున్న 1980-90 దాకా ఒక రకమైన టాపిక్స్ తీసుకున్నారు. ఆ యవ్వనము, అప్పుడే ప్రపంచంలో అడిగితే ప్రపంచంలో నా స్థానం ఏంటి అని వెతుక్కునేటువంటి ఒక అన్వేషణ, జిజ్ఞాస, తపన, సంఘర్షణ ఈ కథల్లో కనిపిస్తాయి. ఈ 1990-2013 దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెము పరిణతి, అంటే హూ ఆర్ యూ, నేనేమిటి, నా స్థానం ఏంటి, నా లక్ష్యం ఏమిటి అనే తెలియకుండా, అంటే యు ఆర్ అరైవింగ్ దేర్ అన్న, ఇక్కడ అవన్నీ ఇప్పుడు రాముడు కట్టిన వంతెన, దట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్టోరీస్. మా రామకథాసుధ సంకలనం వెంటబడి మరీ అడిగి తీసుకున్నాను. సో ఆ కథ చాలా మంది దాన్ని నెగిటివ్గా అర్థం చేసుకున్నారు, కానీ దానిలో ఉన్న పాజిటివిటీని గమనించలేదు. సో మీ కథల్లో ఆ ఆలోచన బాగా, ఈ రాముడు కట్టిన వంతెన చెప్పండి. అసలు నా పుస్తకానికి నేను రాముడు కట్టిన వంతెన పేరు పెడదామని అనుకున్నాను. నేను రాముడు కట్టిన వంతెన మరికొన్ని కథలను పేరు పెట్టాలనుకున్నాను. సరే, అది రకరకాల కారణాల వల్ల దాన్ని ఆయన ప్రచురణ తల కాదులండి, మొత్తం కథలు వేస్తున్నారు కదా, ఒక సంకలనం అయితే అది పెట్టుండొచ్చు, చిన్నవీరభద్ర కథలను పెడదాము, పీరియడ్ మెన్షన్ చేయండి అన్నాడు. రాముడు కట్టిన వంతెన కథ యాక్చువల్గా మా పిల్లవాడు, మా ప్రమోద్, అది రియల్ లైఫ్ ఇన్సిడెంట్. అది తెలుస్తుంది. 8th క్లాస్ 9th క్లాస్ అవుతుండగా ఇక్కడే ఈ పక్క వీధిలో. మీరు డీటెయిలింగ్ అన్నారు కదా, ఆ డీటెయిలింగ్ ద్వారా అది పార్కింగ్ ప్లేసు, పిల్లలు, అపార్ట్మెంట్ పిల్లలు తెలుస్తుంది. అది నన్ను అందులో విభ్రాంతపరిచిన అంశం ఏమిటంటే, అందులో ఆ కీలకమైన పాయింట్ ఏమిటంటే, వాడు ఆ రాముడి మీద ఉన్న ఇష్టంతో రామాయణం నాటకం వేయడం కోసం చివరికి వాడు రావణాసుడి వేషం వేయడానికి ఇష్టపడ్డాడు. అది నాకు గొప్ప కనువిప్పది. అంటే రాముడు ఒక మనిషిని ఎంత ఆవహించగలడంటే, అవసరం ఆ రామకథ వినిపించడం కోసం వాడు ఎవ్వరు వీడికి ఇష్టపడలేదండి. వాడు అందరు తల్లులు చెప్పారంట, బ్యాడ్ బాయ్ రా రావణ్ అని చెప్పారంట. వాడు చివరికి రావణాసుడు వేషం వేయడానికి ఇష్టపడలేదు రాముడి మీద ఇష్టం కోసం. అంటే నాకు అనిపించింది, ఏమిటి ఈ రామకథ ఎందుకు ఇట్లా యుగాలుగా, ఎందుకు ఈ ఇప్పుడు రాముడిని
మీరు ఎలా చూస్తారో దాన్ని బట్టి మీ తాలూకు అప్రోచ్ ఆధారపడుతుంది. రాముడిని ఒక 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 పీడనకి సింబల్గా చూసారనుకోండి, మంచిది, దానికి తగ్గట్టుగా మీకు ఒక నెరేటివ్ దొరుకుతుంది. రాముడిని అలా కాదు, మీరు ఒక ఇగో ఈ పిల్లవాడు రాముడు అంటే ఇష్టం వాడికి, ఆ పిల్లవాడికి రాముడి పట్ల ఇష్టం వాడిని తనని తాను సెల్ఫ్ ఎఫేస్ చేసుకోవడానికి, తను తాను రద్దు చేసుకోవడానికి, ఆ సెల్ఫ్ ఎఫేసింగ్ క్వాలిటీ, సెల్ఫ్ డెనియింగ్ క్వాలిటీ, తను తాను పక్కన పెట్టుకోవడానికి భారతదేశం తొలి నుంచి ఆరాధించేది అట్లాంటి వాళ్ళు ఆరాధిస్తూ ఉంది. ఎవరికి రాజకీయ అధికారం ఇవ్వడానికి ఇష్టపడిందంటే దేశం, ఎవరు రాజకీయ అధికారం స్వీకరించడానికి సిద్ధంగా లేరో వాళ్ళకి మాత్రమే ఇష్టపడింది. ఓ మహావీరుడు కానీ, ఓ బుద్ధుడు కానీ, రాముడు కానీ, గాంధీ కానీ, ఎవరైనా కానీ ఎవరు ఈ రాజకీయ అధికారాన్ని అసలు తనని తను పక్కన పెట్టుకునేవాళ్ళు. ఆ రాముడిని ఆరాధించిన వాళ్ళు, అందుకనే మా రవీంద్ర కుమార్ శర్మ గారు అన్నాడు, రాముడు ఎట్లాంటి వాడు అంటే, రాముడు ఎవరు రాముడిని చేరితే వాళ్ళు రాముడిగా మారుస్తాడయ్యా. అది నిజం, చాలా అద్భుతమైన పాయింట్ అది. ఇప్పుడు ఒక కబీరు, ఒక త్యాగయ్య, గంగ ఒడ్డున కబీరు, కావేరి ఒడ్డున త్యాగయ్య, గోదావరి ఒడ్డున రామదాసు, వీళ్ళు ఈయన నా వాడు వాడు అసలు వాడి జీవితాలకు కానీ, వాడి సామాజిక నేపథ్యాలకు కానీ, వాళ్ళు జీవించిన కాలాలకు కానీ సంబంధమే లేదు. ఓ తులసి తాలూకు రాముడు వేరు, ఓ కబీర్ తాలూకు రాముడు వేరు. కబీర్ ఇంత రాసి నేను మాట్లాడే రాముడు దశరథసుతుడైన రాముడు కాదంటాడు. తులసి మాట్లాడే రాముడు చాలా స్పష్టంగా దశరథసుతుడైన రాముడు మాత్రమే, విగ్రహ సగుణ రాముడు. కబీర్ తాలూకు రాముడు నిర్గుణ రాముడు. త్యాగయ్య తాలూకు రాముడు ఆయన అసలు వాడేరా నా రాముడు మనసా అన్నాడు. సరే, రామదాస్ తాలూకు రాముడు. ఇలా ఈ రాముడు ఎన్ని రకాలుగా వీళ్ళని రాముడిని విమర్శించేవాడు ఉన్నారు. రాముడు ఈరోజు ఇంకోటి ఏంటంటే, చలంగారు రాస్తాడు, ఈ ప్రపంచంలో రాముడంత ఆయన ఏమంటాడు, రాముడంత లోకమైన వాడు ప్రపంచానికి ఎవరికి లేడు. రాముడి గురించి, కృష్ణుడి గురించి చాలా బ్యూటిఫుల్గా రాస్తాడు ఆయన. రాముడు పాప జీవితం అంతా ఏవో కొన్ని వాల్యూస్ పెట్టుకుని ఆ విదిన్ దట్ ఫ్రేమ్ వర్క్ ఉల్లంఘించకుండా మర్యాద పురుషోత్తముడిగా జీవించిన రాముడి కంట ప్రతి ఒక్కడు నీతి చెప్తారంట. ప్రతి ఒక్కడు మొదటి నుంచి ఎవరి దాకా. అదే తన ఇష్టం వచ్చినట్టు జీవించిన కృష్ణుడు ఆయన ఎదుటి వాళ్ళకి నీతి చెప్తాడంట. చాలా గొప్ప అబ్జర్వేషన్. ఆయన భగవద్గీత ఎవరైనా ప్రవచించే అధికారం ఉందంటే భారతదేశ కృష్ణుడికే ఉంటుందంట. ఆయన 16,000 మంది గోపికలతో జీవించి నేను అస్కలిత బ్రహ్మచారి అని చెప్పించగలంట మనుషులతో. అది రాముడు పాప, ఆయనకి రాముడికి కనబడ్డ ప్రతి వాడు రామాయణం అంతా రాముడికి నీతి చెప్పని వాడి పాపం రాస్తాడు ఆయన. టిపికల్ ఇండియన్ మెంటాలిటీ ఇది. ఎవడు ఏదో యూ మే క్వశ్చన్. నేనేమంటాను, ఈరోజు కూడా రాముడు పాటించిన విలువలను క్వశ్చన్ చేయొచ్చు. అవి ఏవో నువ్వు రకరకాల పేర్లు పెట్టవచ్చు, అవి నాకు వాటిని చర్చని కూడా ఇష్టం లేదు. కానీ పాటించాడు. విషయం ఏంటంటే పాటించిన వాడికి మనం ఇలా పాటించేవేమిటి, అలా పాటించలేదు ఏమిటి అని చెప్తావు నువ్వు. మరి కృష్ణుడి జీవితాన్ని ఎందుకు క్వశ్చన్ చేయవు నువ్వు? కృష్ణుడు ఇలా చేశాడు, అలా చేశాడు ఎందుకు చెప్పు? కృష్ణుడు కూడా చిన్నప్పుడు ఒక సంజీవి ఇవ్వడానికి వచ్చిన స్త్రీని చంపాడు కదా, కానీ దాని ఎందుకు కథ రాయవు నువ్వు? రాముడు తాటకని చెప్పాడంటే నువ్వు ఎందుకు క్వశ్చన్ చేస్తావు? ఆలోచించండి. ఇప్పుడు కృష్ణుడు కూడా రాధాకృష్ణుల తాలూకు జీవితం అంటే మేనత్తనే కదా ప్రేమించాడు. మరి అది నీకు ఎందుకు నీతి విరుద్ధం, సంఘబాహ్యం అని నువ్వు ఎందుకు రాయలేదు? కాదనందుకు రాముడు చెడ్డవాడు అయ్యాడు నీకు. అంటే ఏంటంటే, మన సమాజంలో ఏదైనా ఒక వాల్యూ పాటించడం కూడా మొదలు పెట్టాడు అంటే వాడు హీ విల్ బి అండర్ టెరిబుల్ పబ్లిక్ స్క్రూటినీ. ప్రతి ఒక్కడు వాడిని విమర్శించేవాడే, ఇలా ప్రవర్తించే బాగుంటుంది చెప్పేవాడే, వాడిని జీవిత కాలం విధిస్తూ ఉంటారు. వాడు పబ్లిక్ స్క్రూటినీకి అతీతంగా ప్రవర్తించేవాడు ఉంటారు కదా, వాడు ఏం చెప్తే నమస్కారం పెట్టి వింటారన్నమాట. అంటే లెక్క చేయని వాడి ముందు ఉంచుతారు తల, లెక్క చేసేవాడికి నేను జగద్గురువుని, నన్ను మాత్రమే శరణు వేయడం అంటే అది మనం రోజు చచ్చిపోయాక కూడా అదే పెట్టుకుని వింటారు మనుషులు. అదే ఇప్పుడు మీ కథలు చూస్తే అమృతం నుంచి మనము రాముడు కట్టిన వంతెన దగ్గరికి వచ్చేటప్పటికి మీ ఆలోచనలో, కథని రాసే విధానంలో, ఒక విషయాన్ని చూసే దృష్టిలో కూడా మార్పు వచ్చింది. శిల్పపరంగా కూడా నేను చాలా నేను చెప్పాను కదా, ఒక ఏదో కథలాగా రాయాలి. ఆ కథ రాస్తే నేను చాలా పెర్ఫెక్ట్గా ప్రతి ఒక్క వాక్యం, ప్రతి ఒక్క పదప్రయోగం కూడా, కోర్స్ ఇప్పుడు చదివేవాళ్ళు ఉన్నప్పుడు ఆయన కబీర్ అన్నాడు, రత్న పరీక్షకుడు
రత్నం సంతలో అమ్మకానికి వచ్చింది, రత్న పరీక్షకుడు లేదు, రత్నం గవ్వకి మారిపోయిందని. రత్న పరీక్షకులు ఉంటే వాళ్ళు అవును ఇందులో చాలా 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 కౌశల్యాలు చూపించారని చెప్పవచ్చు. లేకపోతే అలా ఉంటాయి కథలు. మీరు అన్నారే ఇది ఏమిటి, ఏం రాశారని మీరు, స్వాతి చిప్ప కోసం, స్వాతి ముత్యపు చిప్ప కోసం ఎదురు చూస్తున్న స్వాతి చినుకుగా ఉందన్నారు మీరు. బహుశా ముత్యపు చిప్ప కోసం ఎదురు చూస్తే స్వాతి చినుకులు అట్లా ఉంటాయి, అంతే ఆ సహృదయ హృదయంలో పడేదాకా వేచి ఉంటాయి అన్నమాట. हम छोटी सी वो बूंद सही जो सीप ने जिसको अपनाया, खारा पानी कोई पी न सका, एक प्यार का मोती काम आया అంటారు. అలాగా ఆ ముత్యము చిప్ప కలిస్తే అదొక అద్భుతం. నేను ప్రపంచ సాహిత్యం ఇప్పుడు కూడా చాలా గొప్ప కథలుగా పరిగణిస్తున్న నేను ఈ కథల విషయంలో మాత్రం నాకు చాలా నిస్సందేహంగా చెప్పగలను. నేను ఒకవేళ నేను కానీ మరొకరు కానీ వీటిలో 10 కథలన్నా ఇంచి ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్లోకి, డెఫినెట్లీ దే విల్ బి కన్సిడర్డ్ యాజ్, దే విల్ బి ర్యాంక్డ్ యాజ్, ఐ మీన్ దట్ షార్ట్ స్టోరీ ఇట్ విల్ బి ర్యాంక్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ షార్ట్ స్టోరీ. ఎందుకంటే ఆ ప్రతి కథ కూడా నేను ఒక విశాల జీవితానుభవం, ఒక అనంతమైన సఫరింగ్ చూసి దానిలోంచి అది కూడా కారణం. వారానికి ఒక కథ రాయచ్చు అట్లా కాదు కదా, అది మాగి 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 అలా ఫామ్ అవుతూ ఆ కకూన్లో గొంగడి పురుగు అనేక సంవత్సరాల పాటు నిద్రలో ఉండి 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 చివరికి ఒక సీతాకోచెరుగ్గా అది బయటకు వచ్చినట్టుగా వచ్చిన కథలు అవి. ఇప్పుడు ఈ ప్రశ్నభూమి అనే కథ ఉంది, రెండింటి అమృతానికి రాముడు కట్టిన వంతెనకి మధ్యలో ప్రశ్నభూమి ఉంది. ఆ కథ చదువుతుంటే ఒక ఏమంటారు సంఘర్షణ జరుగుతున్న మైండ్ కనిపిస్తుంది. ఈ కథ నేపథ్యం చెప్తారు. ఈ కథ యథార్థానికి నాకు తెలిసిన ఒక మండల్ రెవెన్యూ ఆఫీసర్ జీవితంలో సంభవించిన సంఘటన ఇది. అతను కుర్రవాడు, ఒక యంగ్ గ్రూప్ 2 అధికారి. అతను తొలి సంవత్సరాల తాలూకు ఉద్రేకంలో చాలా స్ట్రిక్ట్గా జాబ్ చేయాలనే ఉత్సాహంలో అతను ఒకరోజు ఒక ఫెయిర్ ప్రైస్ షాప్ మీద రైడ్ చేశాడు. ఎక్కడో ఫెయిర్ ప్రైస్ షాపుల్లో అవినీతి సర్వసాధారణం కదా, సర్వసాధారణం అనుకోలేని వయసుగా పిల్లవాడు యంగ్ ఆఫీసర్ మార్చేయాలి అని అనుకోగానే అతను చాలా సహజంగా ఒక కేసులో ఇరికించారు. అతను కోర్టుకి హాజరవుతూ, అతను నాకు బాగా మిత్రుడు అన్నమాట. అది చూడగానే నాకు యథార్థానికి గవర్నమెంట్ ఎట్లాగా మన స్టేట్, ఇప్పుడు మన వాళ్ళు ఒక ఆయన ఈయన రాజ్య స్వభావం అంటే తెలియలేదు అని ఒక ఆయన అన్నాడు. అంటే మరొక మిత్రుడు రాశాడు, ప్రశ్నభూమి కథ రాసిన వాడికి రాజ్య స్వభావం తెలియకుండా ఉంటుందా అని రాశాడు. మన వాళ్ళు ఏమనుకుంటారంటే రాజ్యం అంటే మన తెలుగు రచయితలు ముఖ్యంగా రాజ్యం అనగానే వీళ్ళకి పోలీసులు, తుపాకులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, వీళ్ళు రాజ్యం అనుకుంటారు. అది రాజ్యం కాదు, రాజ్యం తాలూకు వ్యక్తీకరణ. వాళ్ళు రాజ్యం తాలూకు ఫంక్షన్స్ తాలూకు రిప్రజెంటేటివ్స్, వాళ్ళు రాజ్యం కాదు. రాజ్యం ఎవరు? రాజ్యం నీలో ఉంది, నాలో ఉంది. అసలు రాజకీయం అంటే ఏమిటి? రాజకీయం అంటే ఏమిటంటే సాంఘికం, రాజకీయం, సోషల్, పొలిటికల్. సోషల్ అంటే ఏంటి? 10 మంది మనుషులు కలిసి జీవించడం సోషల్. పొలిటికల్గా ఎప్పుడు మారుతుంది? ప్రయారిటైజేషన్ రాగానే పొలిటికల్గా మారుతుంది. ఏది ముందు ఏది వెనక, ఇదే మొత్తం పాలిటిక్స్. ఎవరు డిసైడ్ చేస్తారు ఏది ముందు ఏది వెనక అనేది? మనం అనుకుంటాము ప్రభుత్వం డిసైడ్ చేస్తా అనుకుంటాం. కాదు, మనమే డిసైడ్ చేస్తున్నాము. ముఖ్యంగా మన ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల తాలూకు ఆకాంక్షలే ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. మనం దాన్ని వ్యత్యస్తంగా చూస్తున్నాం. ప్రభుత్వాలు ప్రజలు శాసిస్తున్నాయి కాదు. నేను 35 ఏళ్ళు నేను గవర్నమెంట్లో గడిపాను. నేను చాలా దగ్గరగా చూశాను. అందులో మీరు ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉన్నారు. అసలు మనం చాలా దుర్మార్గంగా మన సినిమాల్లో చిత్రించే మంత్రులు, పోలీసులు, వీళ్ళందరినీ నడిపించే శక్తులు ఎవరంటే ప్రజలే. ప్రజల తాలూకు ఆకాంక్షలు, మన నిస్సిగ్గైన రాజకీయ ఆకాంక్షలు. ఇప్పుడు నాకు ఒక సోషల్ యాక్టివిస్ట్, ఒకరోజు ఒక సోషల్ యాక్టివిస్ట్ ఓ మిత్రులు వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. ఆ రాత్రి ఫోన్ సంభాషణ జరుగుతుంది, నేను పక్క గదిలో పడుకున్నాను. ఏమిటి? వాళ్ళ తాలూకు బంధువు ఎవరో ఎక్కడో ట్రైబల్ ఏరియాలో పనిచేస్తుంటే డాక్టర్గా ఆ బంధువుని సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం కోసం వాళ్ళు రాజకీయ నాయకులు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఒక ట్రైబల్ ఏరియా నుంచి ఒక డాక్టర్ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తాను. మనం ఇప్పుడు రేపు కథ రాస్తే నేను రాజకీయ నాయకుడు బదిలీ చేయించాడని రాజకీయ నాయకుడి మీద రాయాలా?
లేకపోతే ఆ డాక్టర్ మీద రాయాలా? అందుకని ఆ కథ రాశాను నేను. ఈ కథ ఉందే, ఏ కథ, విందు తర్వాత. విందు తర్వాత కథని ఎట్లా రాసింది, ఒక ఒక రాజకీయ ప్రాబల్యంతో ఒక ట్రైబల్ ఏరియాలో ఉండే డాక్టరు బదిలీ చేయించుకొచ్చేస్తే దాని ఫలితంగా అక్కడ ఒక ఆమె, ఒక ప్రెగ్నెంట్ లేడీ ప్రసూతి మరణం తాలూకు కథ అది. ప్రసూతి మరణాలు సర్వసాధారణం ట్రైబల్ ఏరియాలు. ఎందుకంటే ఆ జరగడానికి కారణం ఒకటి సదుపాయాలు అందకపోవడం కారణం, రెండోది అక్కడ మన సేవలు అందించాం. మన మొత్తం సమస్త రాజకీయ ప్రభావాన్ని మనమే నడిపిస్తున్నాం. అది రాజ్యం. ఆ రాజ్యాన్ని చూస్తూ ఉన్నాను నేను కళ్ళారా. ఉద్యోగ జీవితంలో చేరిన తొలి రోజుల్లో, నా మొదటి 2-3 ఏళ్లలో నేను విభ్రాంతిగా, సిగ్గుపడుతూ, భయపడుతూ, కోపం వస్తూ, కళ్ళ నీళ్లు కుక్కుకుంటూ, మాట రాకుండా ప్రభుత్వం తాలూకు పనితీరంతా చూస్తూ ఉన్నాను. అది ఎలా బిహేవ్ చేస్తారు, రాజ్యం ఎలా బిహేవ్ చేస్తుంది, రాజ్యం తాలూకు అసలు రాజ్యాన్ని మనం పట్టుకోవాలి. గోర్కి ఒక కథ రాశాడు. ఆ కథలో ఆయన, నేను చాలా కాలం పాటు కోటీశ్వరుడు ఎలా ఉంటాడు అని అనుకుంటూ, అది డాలర్ భూతం ఏదో కథ, అది అప్పల్ స్వామి గారు ట్రాన్స్లేట్ చేశాడు. నేను మిలియనీర్ ఆ రోజు కూడా మిలియనీర్ ఎలా ఉంటాడని ఊహించుకునేవాడిని. మిలియనీరు ఎంత పెద్ద గిన్నెలో కాఫీ తాగుతాడు, ఎంత పెద్ద రొట్టె తింటాడు, ఎంత పెద్ద ఇంట్లో ఉంటాడు, అతను ఎంత పెద్ద దుస్తులు వేసుకుంటాడు. మిలియనీర్ కదా వీడు, పాపరు వీడే ఇలాంటి ఒక చొక్కా ప్యాంట్ వేసుకున్నాడు, మిలియనీర్ ఎంత పెద్ద చొక్కా ప్యాంట్ వేసుకుంటాడు, ఇలా అనుకుంటూ ఉండేవాడిని. సరే, మొత్తానికి అతి కష్టం మీద ఒకసారి ఒక మిలియనీర్ ఇంటికి అవకాశం నాకు లభించింది. లభిస్తే వెళ్ళాను, చూశాను. మామూలుగా ఉన్నాడు, నాకులాగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే నాకంటే తక్కువ తింటున్నాడు. ఏం తింటావు అంటే ఏదో చాలా తక్కువ తింటున్నా అని చెప్పాడు. నవ్వుతూ మాట్లాడాడు, చాలా ఆదరంగా మాట్లాడు. నేను రాక్షసులా ఉంటాడు, కూరలు ఉంటాయి, ఇవన్నీ అనుకునేవి ఏమీ లేవు, చాలా ఆశ్చర్యపోయాను నేను అంటాడు. రాస్తాడు. రాసిన తర్వాత ఇక వస్తానని సెలవు తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా ఇతను మేడ దిగి ఇంట్లోంచి బయటకు వెళ్తూ ఉండగా మేడ నుంచి, జాగ్రత్త ఆ మొక్కలు తొక్కకుండా వెళ్ళన్నాడు అంటాడనమాట. సో మిలియనీర్ క్వాలిటీ ఎక్కడుందంటే, జాగ్రత్త మొక్కలు తొక్కకుండా వెళ్ళు అండంలో ఉంది. వాడు తిండంలో తాగడంలో మిలియనీర్ క్వాలిటీ లేదు. అంటే ఎదుటివాడు తాలూకు నడకని శాసించడంలో మిలియనీర్, అది పట్టుకున్నాడు గోర్కి. వాడు నాకన్నా ఇంకా సింపుల్గా ఉంటాడు మిలియనీర్, కానీ వాడి మిలియనీర్ క్వాలిటీ ఎక్కడుందంటే వాడు నా నడకని డిసైడ్ చేస్తాడు, నాకు జాగ్రత్తలు చెప్తాడు, నన్ను శాసిస్తాడు. వాడు ఆ 5 నిమిషాల్లో వాడి ఇంటికి వెళ్ళిన పాపానికి 5 నిమిషాల్లో వాడిని శాసించే అవకాశం నేను వాడికి ఇచ్చాను నేను అంటాడు. అలాగే రాజ్యాన్ని మనం పట్టుకోవాలి. ఆ రాజ్యం తాలూకా వైఖరిని పట్టుకోవడం చాలా ముఖ్యం. ఒకసారి నా ఉద్యోగ తొలి రోజుల్లో ఒక మా శాఖ డైరెక్టర్, ఒక ఐఏఎస్ అధికారి, చాలా మంచి పేరుంది ఆయనకి. మా బాస్ కూడా ఒక ఐఏఎస్ అధికారి. వీళ్ళిద్దరూ మాదొక హార్టికల్చర్ ఫామ్కి వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత ఏమైందంటే, సాధారణంగా ఈ బయట ప్రపంచంలో ఏమనుకుంటారు కానీ ఐఏఎస్లో దే ఆర్ హైలీ సీనియారిటీ కాన్షియస్, దే ఆర్ హైలీ ప్రోటోకాల్ కాన్షియస్. ఇద్దరు ఐఏఎస్ అధికారులు మాట్లాడుకుంటూ ఉండగా ఒక నాన్ ఐఏఎస్ అధికారి అక్కడ మాట్లాడుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. అసలు ఇద్దరు ఐఏఎస్ అధికారులు కూర్చుని భోజనం చేస్తూ ఉండగా మరొక నాన్ ఐఏఎస్ అధికారికి వాళ్ళు భోజనం వల్ల దగ్గర చోటిచ్చే పరిస్థితి ఉండదు. అది ఏమంటారు, నాకు అవి చూస్తూ ఉంటే మా చిన్నప్పుడు మా ఊళ్ళో గ్రామ నౌకర్లు పక్కన వాడికి ఏదైనా కాఫీ ఇస్తే కాఫీ కూడా డికాషన్ ఇచ్చేవారు. ఆ డికాషన్ పక్కన గోడ పక్కన తాగేవాడు అన్నమాట. ఎదురుగుండప్పుడు తాగడానికి లేదు. ఇప్పుడు మన ఇళ్లలో పూర్వకాలం ఆడవాళ్ళు మగవాళ్ళకి వడ్డించిన తర్వాత వాడు అలాగ చేతులు కట్టుకుని నిలబడేవారు, కూర్చోవడం కూడా ఉండేది కాదు. ఇటువంటి ఈ సిస్టమ్స్ ఏమున్నాయి, అణచివేతల తాలూకు కింద కులాల వాళ్ళ మీద, స్త్రీల మీద అణచివేత, లేదా చిన్నవాళ్ళ మీద అణచివేత తాలూకు వ్యవస్థలు ఉన్నాయి కదా, ఇవన్నీ నాకు చాలా ప్రస్ఫుటంగా కనబడ్డాయి గవర్నమెంట్లో. ఇంకా దారుణంగా కనబడ్డాయి, ప్రశ్నించడానికి వీళ్ళు ఎక్కడ కనబడ్డాయి. సరే, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏదో మొక్కల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ రకమైన మొక్కలు వేస్తే బాగుంటుంది, ఏ రకమైన చెట్లు వేస్తే బాగుంటుంది. నేను యంగ్ బాయ్, నేను 23-24 వయసు ఉంటుంది నాకు. నేను అక్కడ నిలబడి ఆ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటున్నాను. ఏదో ఒక చెట్టు, ఉదాహరణ అకేషియా కూడా వేస్తే బాగుంటుంది అని అన్నాను. అంటే ఆయన డైరెక్టరు మాట్లాడడం ఆపి నాకేసి ఒకసారి చూశాడు. చూసి, మీరేంటి బిఎస్సి హార్టికల్చరా అని అడిగాడు. ఇది అంటే చూడండి,
ఎంఎస్సీ హార్టికల్చర్ కూడా కాదు. ఎందుకు? నేను ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని, గ్రూప్ 1 ఎంప్లాయీని. అది గ్రూప్ 1లో కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా వచ్చాను నేను, డిప్యూటీ కలెక్టర్ కూడా కాదనమాట. అంటే వీడు ఒక బిఎస్సి మనసులోనే ఆయన నన్ను మెజర్ చేస్తాడు. క్లాస్ కాన్షియస్, ర్యాంక్ కాన్షియస్, ప్రోటోకాల్ కాన్షియస్ అనమాట. మీరు బిఎస్సి హార్టికల్చర్ అన్నట్టు ఒకటి ఇందులో గమనించవలసింది. రెండోది ఏమిటి, నువ్వు ఇద్దరు అధికారులు, ఉన్నతాధికారులు చెట్ల గురించి మొక్కల గురించి మాట్లాడుకుంటూ ఉండగా నువ్వు నోరు విప్పాలి అంటే నువ్వు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాడు అయ్యి ఉంటే నీకు అధికారం ఉంది. అది కూడా హార్టికల్చర్ చదివి ఉండాలి, లేకపోతే నీకు అధికారం లేదు. దాంట్లో రెండో అంశం చూడండి, అంటే అప్రయత్నంగా జరిగి ఉండొచ్చు, కానీ మెజర్మెంట్ చెప్తున్నాను, ఒక స్ప్రెడ్ చేస్తున్నాను ఆ సీన్ని. లేదు సార్ నేను బిఎస్సి హార్టికల్చర్ కాదు సార్. నువ్వు ఏం చదువు నెక్స్ట్ అడగలేదు. నేను ఎంఏ ఫిలాసఫీ అంటే ఏమని ఉండేవాడు. బిఎస్సి హార్టికల్చర్ కాదు సార్ నేను అన్నాను. అంటే ఓకే అని మళ్ళీ ఇతని వైపు మాట్లాడడానికి తిరిగి అతనితో మాడబోయే ముందు అక్కడ కారులో వెనక సీట్లో నా ఒక్కపడి డబ్బాను తీసుకొస్తావా అన్నాడు. అంటే ఏంటి, ఏమి కమ్యూనికేట్ చేశారు సార్ నాకు? పుట్టింగ్ యూ ఇన్ యువర్ ప్లేస్. ఐ వాజ్ పుట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ సర్వెంట్, నాట్ ఈవెన్ ఏ కులీ, నాట్ ఈవెన్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్. ఎంత సున్నితంగా నన్ను నువ్వు ఇద్దరు ఉన్నతాధికారులు లేదా ఐఏఎస్ అధికారుల సమక్షంలో నువ్వు ఒక సర్వెంట్, ఒక అటెండర్ స్థాయి మనిషివి, నువ్వు నా కారులో నేను మర్చిపోయిన ఒక్కబడి డబ్బా తీసుకురావడం కన్నా ఉన్నతమైన టాస్క్ ఏది నేను నీకు కూడా సిద్ధంగా లేను. ఫర్గెట్ అబౌట్, నువ్వు ఇక్కడ నిలబడి మళ్ళీ మా సంభాషణ వింటూ ఉండవు, మళ్ళీ మాతో నువ్వు అకేషియా అనే చెట్టు గురించి మాట్లాడుతూ ఉంటావు. అతను ఒక్క నిమిషం ఆగి, ఎందుకు అకేషియా చెట్టు గురించి మాట్లాడావు, అకేషియా తాలూకు లాభాలు ఏంటి, నీకేమైనా తెలుసా అని అడుగుంటే, ఇది రాజ్యం. రాజ్యం అంటే ఇది. నేనేమంటానంటే ఇది పట్టుకోగలిగిన వాడు నా దృష్టిలో నాకు ఏదైనా చెప్పగలుగుతున్నాడు రాజ్యం గురించి. తుపాకుల గురించి, పోలీసు గురించి రాయడానికి రాజ్యం అక్కర్లేదు. తెలుగులో ఒక సుప్రసిద్ధ రచయిత పోలీసు మీద ఒక నవల రాశాడు. ఆ నవల చదివితే నాకేమనిపించిందంటే నీ జీవితంలో ఒక్కసారి పోలీస్ స్టేషన్ చూసాడా అని అనుమానం కలిగింది నాకు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ నన్ను 2 ఏళ్ల కిందట నేను ఒక మిత్రుడిని అడిగాను, పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఎలా చూద్దామని చెప్పి. చూపిస్తారంటే తీసుకెళ్ళాడు ఆయన పోలీస్ స్టేషన్కి. తీసుకెళ్ళి ఆయన చూపించి, చూడండి ఇక్కడ ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిందని, ఎట్లా ఎఫ్ఐఆర్ ఎట్లా ఆన్లైన్లో రిజిస్టర్ చేస్తారో ఆ ప్రాసెస్ చూపిస్తూ, మన సినిమాలో చూపిస్తారు చూడండి, ఎఫ్ఐఆర్ రాగానే రాజకీయ నాయకుడు రాగానే చింపేస్తారు కదా, అట్లాంటి పరిస్థితి ఎక్కడ ఉండదండి ఇప్పుడు అన్నాడు. అంటే రైటర్కి తెలియదు. రైటర్ ఇంకా పూర్వకాలంలాగా ఎఫ్ఐఆర్ రాస్తాడు, వాడు ఆ ముఠాదారు ఫ్యాక్షన్స్ రాగానే చింపేస్తాడు రోజుల్లో ఉన్నారు. అది కాదు రాజ్యం. రాజ్యాన్ని ఇట్లాంటి సున్నితమైనటువంటి ఇలాంటి మోస్ట్ వెరీ వెరీ క్రిటికల్ ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ అన్నమాట. ఆ ఇంట్రెస్టింగ్ మూమెంట్స్లో మన రాజ్యాన్ని పట్టుకోవాలి. నేను ఈ ఐఏఎస్ అధికారి గురించి చెప్పాను కదా, మాకు మంత్రి గారు ఉండేవారు ఒక ఆయన పేరు చెప్పడానికి ఏమీ సంకోచలేదు, కొట్నాకి భీమరావు గారు. నా గోండు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆయన మొదటిసారి ఎప్పుడో 70 లేట్ 70s ఆయన గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన మళ్ళీ ఎర్లీ 90s పనిచేశాడు ఆయన. నేను అప్పుడు కర్నూలు జిల్లాలో పనిచేసేవాడిని. ఆయన వచ్చినప్పుడు మేము ఆయన్ని శ్రీశైలం వచ్చేవాడు, మేము ఆయన రిసీవ్ చేసుకుంటే ఆయన ఏం చేసేవాడు తెలుసా, రాత్రి లేట్ నైట్ వచ్చేవాడు అనుకోండి, 8:30కో 9కో వచ్చాడు అనుకోండి, భోజనం ఏర్పాటు చేయాలి కదా, డైనింగ్ టేబుల్ భోజనం ఏర్పాటు చేస్తే ఆయన కూర్చోండి సార్ అనేవాడు, పిఓ గారు మీరు కూర్చోండి సార్ అనేవాడు, మీ డ్రైవర్ని రమ్మనండి, మీ సబార్డినేట్స్ రమ్మనండి, ఆ వాచ్మెన్ రమ్మని, అందరు రమ్మనేవాడు, అందరినీ కూర్చోబెట్టుకునేవాడు, భోజనం చేసేవాడు. ఎందుకు? ఆయనలో నుండి గిరిజనుడు ఉన్నాడే, ఆ ట్రైబల్ పేట్రియార్క్, మొత్తం తెగ అందరితో కలిసి భోజనం చేసి అందరితో కలిసి భోజనం చేయాలని ఆ పురాతన గిరిజన సంస్కృతికి సంబంధించిన మనిషి ఉన్నాడే, అతని మంత్రి ఆ ట్రైబల్ని ఆ మంత్రి డిస్టర్బ్ చేయలేకపోయాడు. ఆ ట్రైబల్ని కరప్ట్ చేయలేకపోయిన సిస్టమ్, స్టేట్ అతను కరప్ట్ చేయలేకపోయింది. ఆయన అంతే హుందాగా, నాకు అసలు ఆ మానవుడు అట్లా రాత్రిపూట కూర్చుని ఆ చివరి మనిషి, ఆయన ఉద్దేశం ఏంటంటే నేను అన్నం తిన్నాక మళ్ళీ కూడా అన్నం ఈ ఎంగిలి బల్ల దగ్గర అన్నం తిన్నాక రాకూడదు, తింటే అందరం కలిసి తినాలి, తమ భేదాలు లేవు. అది ఆయన బిఏ చదువుకున్నాడు అంతే, ఆయనేమో ఐఏఎస్ అధికారి కాదు, ఆయనేమో సమాజాన్ని మార్చడానికి అంగడం కట్టుకునేవాడు కాడు.
గిరిజనుడు అయినందువల్ల మంత్రి అయ్యాడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అయ్యాడు. ఆయన నాకు ఇప్పుడు నేను రాజ్యం గురించి రాయడం మొదలుపెట్టి మంత్రి కాబట్టి ఈయన దుష్టుడిగా చిత్రిస్తే ఎలా ఉంటుంది? లేదు వాడు ఐఏఎస్ అధికారి, వాడు చదువుకున్నాడు, ఏదో యంగ్ ఏజ్లో వచ్చాడు, వాడు అద్భుతమైన సంస్కరణలు చేస్తున్నాడు కాబట్టి నేను వాడిని ఉదాత్తంగా చిత్రిస్తే ఎలా ఉంటుంది? ఎవరు రాజ్యసభను సంతరించుకున్నారు? ఈయన పుట్టి పెరిగినప్పటి నుంచి ఈయన తెగతాలకు పెద్దగా ఉన్నాడు. ఆయన హీ హాజ్ ఆల్వేస్ బీన్ ఏ పేట్రియార్, హీ హాజ్ ఆల్వేస్ బీన్ ద హెడ్ ఆఫ్ ఏ పొలిటికల్ ట్రైబ్. అటువంటి వాడేమో రాజ్య స్వభావాన్ని సంతరించుకోలేదు. ఇతను ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు, ఏదో చదివాడు, కష్టపడి చదువుకున్నాడు, సివిల్ సర్వీస్లోకి వచ్చి ఒక 5-6 ఏళ్ళు ఉద్యోగం చేసేప్పుడు పరిపూర్ణ రాజ్య స్వభావాన్ని సంతరించుకున్నాడు. తోటి మనిషిని, తోటి అధికారిని అధికారిగా చూడటానికి ఇష్టపడని వ్యక్తిత్వం సంతరించుకున్నాడు. కాబట్టి నేను రాజ్యం గురించి రాసినప్పుడు ఏది రాయాలి నేను? అది ఈ సంఘర్షణలోంచి అంటే ఒక చాలా ఎన్నో ఆదర్శాలతోటి, ఆశయాలతోటి ఈ సమాజానికి ఏదైనా చేద్దామనే ఉద్దేశం మీద ప్రభుత్వాధికారిగా మారిన వాడు ఇన్ నో టైం ఆ ప్రభుత్వం తాలూకు ఉపకరణంగా తాను మారిపోయాను అని గ్రహించడం ఉంటుంది. అది ఆ మొత్తం కథలో నేను చెప్పడానికి ప్రయత్నించిన విషయం. అంటే 3వ భాగం అంతా యాక్చువల్గా మీ ఉద్యోగ జీవితం కనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో మీ అసంతృప్తులు, సంఘర్షణలు, మీకు బాధ కలిగించిన విషయాలు మీరు అబ్జర్వ్ చేసి ఎక్కడ తప్పుపోతోంది ప్రభుత్వ పథకాలు అనేది కనిపిస్తుంది. సో ఈ 3లో ఉన్నది ఒకటే మనిషి 3 దశల్లోనూ. సో ఈ 3 దశల్ని ఎలా సమన్వయం చేస్తారు మీరు? అంటే మనం చూసిందే రాస్తాను అనే రచయితలు కొందరు, చూసిన దాన్ని అనుభవించి దానికి నా సృజనాత్మకత జోడించి రాస్తాను అనే రచయిత మీరు. సో ఇక్కడ మీ సృజనాత్మకత ఎలా ఎదుగుతూ వచ్చింది అనుకుంటారు మీరు 3 దశల్లో? అప్పుడు ఆ మొదటి కథల్లో ఇంకా కొంత బుచ్చిబాబు నా వెంటున్నాడు, చలంగారు నా వెంటున్నారు. ఏదో ఒక స్త్రీ కథల్లో ఉండాలి, ఆ స్త్రీ తాలూకు దేహం, ఆమె పట్ల ఉండే మోహం, ఆమె పట్ల ఉండే ఎదిగని ఎడాల్సెంట్ కాఫ్ లవ్, ఇవన్నీ ఏవో ఉన్నాయి. కానీ చివరి కథలు వచ్చినప్పుడు కూడా ఒక స్త్రీ ఉండొచ్చు, కానీ ఆ స్త్రీ కాదు. ఈ స్త్రీకి దేహం ఉందా, ఈమెని ప్రేమిస్తానా మోహిస్తానా కాదు. అక్కడ ఈ ఇద్దరూ కలిసి షేర్ చేసుకోవాల్సినటువంటి స్పేస్ వేరే ఉంది. ఇద్దరూ కలిసి పంచుకోవాల్సిన బాధ కానీ, పంచుకోవాలనుకునే బాధ్యత కానీ వేరే ఉన్నాయి అన్నటువంటి ఒక మెలకువకి రీచ్ అయినటువంటి దశ ఇది. కాబట్టి ఇప్పుడు నేను కూర్చుని ప్రయత్నపూర్వకంగా అప్పటి కథలాంటి కథ రాద్దామని మొదలుపెట్టినా ఇలాగే టర్న్ అవుతుంది. అంటే అప్పటి సెక్షువల్ ఉద్విగ్నతలు ఇక్కడ పరిణతి చెంది ఫిమేల్ గా కాకుండా హ్యూమన్ లాగా చూసేటువంటి ఒక తోటి హ్యూమన్ బీయింగ్ కలిసి. అందుకనే అప్పుడు కూడా అనాచార్యులాంటి కథ రాశాను, కానీ ఈవేళ ఒక స్త్రీ గురించి అటువంటి నా ఒక స్వతంత్రురాలైన స్త్రీ గురించి రాయాలనుకుంటే అనాచార్య కథ లాంటి కథ రాయలేని వెంటనే ఇంకేదో ఐ విల్ సీ హర్ ఇన్ ఎ డిఫరెంట్ ఫామ్. అందుకని ఈవెన్ ఈ మొన్న రాసిన ఆవేనల్ రాత్రుల నవల కూడా దట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా. అది నేను 87లో మొదలు పెట్టాను. నేను ఏదో చాలా కొన్ని పేజీలు రాసి వదిలేశాను. అప్పుడే జాబ్లో చేరాను. 2000లో ఒకసారి మళ్ళీ అది 1-2 ఎపిసోడ్స్ రాశాను, ఆగిపోయింది. ఉద్యోగ జీవితం అయిన తర్వాత రాశాను. నన్ను ఒక మిత్రురాలు అడిగింది, ఇది చాలా ఆసక్తిగా ఉంది, ఒకవేళ ఆ నవల మీరు 87లోనే మీరు పూర్తిగా రాసుంటే ఎలా రాసుండేవారు అంటే, నేను ఇలా మాత్రం రాసుండేవాడిని కాను. ఎందుకంటే అసలు ప్రపంచాన్ని చూసే దృష్టిలోనే, ఏది ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవడంలోనే మనలో చాలా మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేమనుకుంటానంటే, ఈరోజు ఇంకా చెప్పాలంటే, ఈరోజు నాకు సమాజంలో జరుగుతున్న దుర్మార్గాలు, అన్యాయాలు, వాటి రాయడం పట్ల ఆసక్తి లేదు నాకు. అవి మనకన్నా బాగా రాసేవాడు ఉన్నారు. మనకన్నా ఈవేళ సోషల్ మీడియా రోజుల్లో ప్రతివాడు ఒక సెల్ ఫోన్తో చిత్రీకరించి ఎక్కడ ఏ అన్యాయం జరుగుతున్నా, ఏ అవినీతి ఉన్నా నెక్స్ట్ మినిట్ చిత్రీకరించే రోజుల్లో ప్రజలు చాలా మరింత చైతన్యవంతంగా, మరింత కీన్గా, అబ్జర్వెంట్గా మారిన కాలంలో రచయిత ఇవన్నీ నమోదు చేసుకోవడం అవసరం లేదు. వాడు చూడని రచయిత చూపించాలి. సమాజానికి ఎక్కడన్నా ఒక తావు, ఎవరైనా నీకు ధైర్యం ఇచ్చే స్థలం ఉందా, నీకు నమ్మకం ఇచ్చే స్థలం ఉందా, నీకు అది వెన్ను తట్టే మనుషులు ఎవరైనా ఉన్నారా,
లేదు నువ్వు మనిషిగా జీవించిన క్షణాలు ఏమన్నా ఉన్నాయా? రవిగాంచిన చోటు కవిగాంచడం అంటే ఇప్పుడు ఈ సమాజం కాంచిన చోటు ఏముందో అది కవిగాంచాలి. నలుగురు చెప్పని తావేందో అది చూడాలి. ముఖ్యంగా నాకు ఏంటంటే ఏదైనా ఒక ట్రూత్, మనిషిని బతికించే ఒక ట్రూత్ ఏమో, లేదా ఒక బ్యూటీ, ఎవరు చూడని బ్యూటీ అది నేను చూడగలను. అది నేను ఇప్పుడు ఇందాక చెప్పానే ఉదాహరణ, ఇప్పుడు నాకు ఆ ఉదాహరణ కథగా రాయడం ఆసక్తి లేదు. అది అయిపోయింది. అది ఒకవేళ నేను రాయవలసి వస్తే ఒక 10,000 అంశాలు లిస్ట్ అవుట్ పెట్టుకుని 10,000 అంశాలు. ఎందుకంటే ఒక మనిషి చాలా నీచంగా ప్రవర్తించాడని రాయడంలో నాకు సంతోషం లేదు, నేను లోకానికి ఇచ్చేది సత్యం అనొచ్చు. సత్యం కాదు, వాస్తవం. సత్యం ఏమిటంటే ఈ భీమరావు గారి గురించి చెప్పిన సత్యం, దాన్ని కథగా రాయాలి, సినిమాగా తీయాలి, చూపించాలి, డాక్యుమెంటరీగా. ఇలా బతకచ్చరా మనుషులు? నువ్వు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా కూడా ఆ కమ్యూనిటీ లైఫ్ నుంచి మనిషి దూరం జరగలేదు. అతనిలో ఉన్న యథార్థమైన గిరిజనుడు అతను జీవించి ఉన్నాడని చెప్పాలనిపిస్తున్నారు. ఇటువంటి రాయాలనిపిస్తుంది. అంటే మనము కథల గురించి ఇంకా చాలా ఉన్నాయి చర్చించడానికి, కానీ సమయం పరిగెడుతోంది. కాబట్టి కథల గురించి చర్చ ఆపే ముందు నేను మరొక అబ్జర్వేషన్ చేసేది ఏంటంటే, మీ మొదటి కథల్లో ఉన్న భావుకథ కానీ వాటిలో ఉన్న వర్ణనలు కానీ రాను రాను కథల్లో తగ్గిపోతూ వస్తుంది. ముఖ్యంగా చివరి కథల్లో మీరు అప్పటి ఉన్నటువంటి ఆ సున్నితత్వం భావనలు లేవు. దీనికి కూడా ఈ పరిణతి కారణం అంటారా? అప్పుడు కథలు రాయడం ఏంటంటేనండి, చిన్నపిల్లవాడు పాకుతున్నప్పుడు, నడక నేర్చుకుంటున్నప్పుడు ఒక టాక్టైల్ స్పృహతోటి ప్రపంచాన్ని సమీపిస్తాడు. దాన్ని పట్టుకోవాలి, చూడాలి, ఆ బొమ్మ అనుకోండి అటువంటి ఒక టాక్టైల్ ఫీలింగ్ ఆ స్టోరీస్లో ఉంటుంది. ఏదో ప్రపంచాన్ని చేతుల్లో తీసుకోవాలనే భావన, ఒక పాత్రను చేతుల్లో తీసుకోవాలనే భావన. మొట్టమొదట శరణార్థి అనే కథ ఉంది. అందులో ఆమె ఒక రాత్రి గడుపుతారు వాళ్ళిద్దరు. సావిత్రి గారు, రాజమండ్రి సావిత్రి గారు మీకు తెలుసు కదా, ఆమె నన్ను జీవితకాలం క్షమించలేదు. ఒక రాత్రి అనుభవం చాలా రాస్తావు, నువ్వు ఏమిటి ఇట్లా రాస్తావు కథని. అదే ఆమె నేను అమృతం కథ రాసినప్పుడు తన 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 తనకన్నా తన దేహం ముఖ్యం అని అనుకోవడం ఏ స్త్రీ ఇష్టపడదని ఒక వాక్యం రాసింది. ఎంత పరిణతి వచ్చింది మీలో అని రాసింది ఆమె. 81లో రాసిన కథ నుంచి 92 93 రాసిన కథ నాటికి 10 ఏళ్లలో ఎంత పరిణతి వచ్చిందో రాసింది ఆమె. అది ప్రధానంగా ఏమిటంటే ఆ శైశవం, ఆ వర్ణనలు కానీ అవన్నీ కూడా ఒక లౌల్యం. చెప్పాలంటే లౌల్యం రకరకాలుగా ఉంటుంది. కథలు రాయడంలో కూడా మన లౌల్యం తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. అటువంటిది ఏదో అందులో ఉంది. కానీ చివరి కథలకు వచ్చినప్పటికీ ఇప్పుడు నేను ఈ వయసు 67 దాటిన తర్వాత, ప్రపంచం గురించి తెలిసిన తర్వాత, మనం ఎన్నాళ్ళు బతుకుతామో తెలియనప్పుడు ఈ రాయవలసిన ఏదన్నా ఎలా రాయాలి అంటే ఇంకది నువ్వు నీ మొత్తం నీ తాలూకు మోస్ట్ ప్రెషస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ని అక్కడ నిక్షిప్తం చేయాలనుకోవాలి, లేదా రాయకూడదు. ఇప్పుడు బయ్యన్న కథ రాశాను, కథ కాదు, అనుభవం ఏది. నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే, అతను అన్నాడు, మొదలు పెడుతున్నా అన్నాడు, మాకు ఏదైనా కష్టం కలిగితే బయ్యన్న అని పిలిస్తే ఎక్కడున్నా పరిగెత్తుకు వస్తాడండి అన్నాడు. అన్నట్టుగానే అతను బయ్యనే పూజ చేయకుండా, బయ్యని మొక్కుకోకుండా మాతో పూజ చేస్తున్నందుకు బయ్యన్ వచ్చి అతని భార్య మీద వాలాడు. అది కళ్ళారా చూశాను నేను. నాకు అది ఏమనిపించిందంటే, అరే ఈ బయ్యన్న అదంతా రాశాం కదా, ఈ బయ్యన్న ఏం చేశాడు, ఇతను రైతు పంట పండించినప్పుడు సాయం చేయలేదు, బోరు వేసినప్పుడు సాయం చేయలేదు, మొక్కజొన్న పండినప్పుడు సాయం చేయలేదు, ఇప్పుడు వాటా అడుగుతున్నాడు బయ్యన్న అని అనుకున్నాను నేను. ఈ చేసిన వాళ్ళందరూ ఎన్ఆర్జిఎస్ పథకం సాయం చేసింది, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ సాయం చేశాడు, బయ్యన్న ఎక్కడున్నాడు అని అనుకున్నాను నేను. తిరిగి వస్తూ ఉండగా ఎవరో ఒక ఫ్రెండ్కి ఫోన్ చేస్తూ ఉంటే గంట సేపు ఫోన్ ఎత్తట్లేదు. అప్పుడు నాకు తట్టింది, అరే రేపు పొద్దున బోరు పాడైందంటే అధికారి వినడు, లేదు ఆ మొక్కజొన్నకి పురుగు పట్టిందంటే మందు సకాలంలో దొరకదు, దొరికిన మందు కల్తీ మందు అయ్యి ఉంటుంది, అదే కదా పత్తి రైతులు చచ్చిపోవడానికి కారణం. కానీ బయ్యన్ ఉన్నాడే, పిలిస్తే ప్రగతికి వస్తాడు. కాబట్టి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారు, ఎంటైర్ సిస్టమ్ అది ఏదో ఒక చిన్న అనుభవం రాసినట్టుగా రాసినప్పటికీ ఐ థింక్ ఐ హ్యావ్ పుట్ మై హోల్ anthropological ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. ఒక మొత్తం సిస్టమ్, ఆ గిరిజన జీవితానికి బయట ఉన్నటువంటి ఎంటైర్ అవుటర్ సిస్టమ్ ఎంత సపోర్ట్ సిస్టమ్గా కనిపించినప్పటికీ అతడి మానసిక ప్రపంచంలోకి అది
చొరబడలేదు, ఎంతసేపు ఒక బయట సిస్టమ్గానే ఉంటుంది. అతని మానసిక సిస్టంలో ఆ పురాతన కాలం నుంచి నమ్ముతున్న దేవత మాత్రమే అతని ఇంట్లోకి, అతని మనసులోకి, అతని కుటుంబంలోకి రాగలిగే స్వేచ్ఛ ఆ దేవతకి మాత్రమే ఉంది. ఇది ఒక ఇట్స్ రియాలిటీ. 3-4 పేజీల కథే కానీ దాని మీద ఎవరైనా ఒక యాంథ్రపాలజిస్ట్ దాన్ని విశ్లేషించడం మొదలు పెడితే ఎన్నో అంశాలు దాని నుంచి అన్రావెల్ చేయొచ్చు. అందువల్ల ఈ చివరి కథలకు వచ్చినప్పుడు నాకు వర్ణన ముఖ్యం కాదు, పాత్రల తాలూకు శరీరాలు ముఖ్యం కాదు, పాత్రల తాలూకు మనసులు కూడా ముఖ్యం కాదు, మనసులు కూడా లేవు. ట్రూత్, నేను చేరుకున్న ట్రూత్ ఏంటి, సమాజం గురించి, వ్యవస్థ గురించి, మానవ సంబంధాల గురించి ఏమిటి చూస్తున్నా అది చెప్పడం నాకు ముఖ్యమని అనిపించింది. సో మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుని దీని తర్వాత మీ ప్రపంచ కవిత్వం గురించి, ఇతర విశ్లేషణల గురించి, మీ గురించి, ఇతరులలో ఉన్న కొన్ని అపోహలు, కంప్లైంట్స్ గురించి